కొన్ని ఇయర్స్ నుంచి అనుకున్నంత స్థాయిలో మీరు కనిపిస్తలేరు. ఇంత కాంపిటీషన్ ఉన్న ఈ కిరణ్ గారు గొప్ప యాక్టర్ మనం కోల్పోయామంటే ఒకసారి అవకాశాలు రాకపోవటం వల్ల, ఆయనకే వర్క్ లేకపోవటం వల్ల, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇష్యూ అలా అయింది. అది మర్చిపోకన ముందే మళ్ళీ పుష్పాది ఇట్లా అయింది. ఏమీ లేని 5% ఉన్నదాన్ని ఒక 100% చేసి లేదు అసలు నేను బాలయ్య బాబు ఏంటి ఇలా డాన్సులు చేస్తున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున కామెంట్లు నడుస్తాయి. ఆ ఏజ్ లో ఆ పాటకి అల్లు అర్జున్ గారు డెడికేషన్ లో నెంబర్ 1. సో ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గురించి కరప్షన్ కొంచెం వ్యతిరేకంగా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్ సిరీస్ ఒక స్పెషల్ గెస్ట్ అయితే నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో ఆ గెస్ట్ నాకు చాలా ఇష్టం. ఆ గెస్ట్ చేసే యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుందన్నమాట. సో నేను ఎప్పటి నుంచో అంటే చెప్పాలంటే కాలేజ్ టైం ఫస్ట్ ఇయర్ 10th ఉన్నప్పటి నుంచి సో ఆ గెస్ట్ వీడియోస్ బాగా చూస్తూ ఉంటా. నాతో పాటు మీ అందరికీ కూడా చాలా ఇష్టం అని చెప్పి నేను అనుకుంటున్నా. సో ఆ గెస్ట్ ఎవరో కాదు, సినిమా అనే ఒక ఆ ప్యాషన్, సినిమా అనే ఒక ఇష్టంతో తను ఉన్న అన్ని వదిలిపెట్టుకొని కూడా ఇక్కడ హైదరాబాద్కి వచ్చి సో ఒక సినిమా పేరే తన ఇంటి పేరుగా మార్చుకున్న దిల్ రమేష్ గారు మన దగ్గర ఉన్నారు. వారు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్ నమస్తే. నమస్తే. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్, ఎందుకంటే ఒక మెమొరీ 10th క్లాస్ ఫస్ట్ ఇయర్లో అప్పుడు ఉన్నప్పుడు మీ సినిమాలు బాగా అంటే మీ క్యారెక్టర్ వస్తుంటే థియేటర్లో మాకు ఇంకొంచెం వైబ్ వచ్చేది. లైక్ అంటే మీ ఇచ్చే ఎక్స్ప్రెషన్ కానీ సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లైక్ ఆ ఎగ్జామ్ సినిమా టైంలో కానీ బాగా చూసేవాళ్ళం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? ఫైన్, చాలా బాగున్నాను. మొదటగా క్యూబ్ టీవీ ఇంటర్వ్యూకి నన్ను పిలిచి ఇక్కడ కూర్చోబెట్టినటువంటి క్యూబ్ టీవీ యాజమాన్యానికి మీకు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యాపీ ఉన్నారా సార్? ఫైన్, చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే సో కొన్ని సంవత్సరాల నుంచి మాకు కనిపిస్తలేరు ఆన్ స్క్రీన్లో. అంటే మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. సో మీరు వస్తున్నారంటే చాలామంది చూసే వీక్షకులు కూడా ఉంటారు. బట్ కొన్ని ఇయర్స్ నుంచి అనుకున్నంత స్థాయిలో మీరు కనిపిస్తలేరు అని చెప్పి కూడా జనాలు అనుకుంటున్నారు. సో దానికి మీ వర్షన్ ఏంటి సార్? కనిపిస్తున్నాను, కనిపించకుండా లేదు. అఖండ యాత్ర, ఇప్పుడు మొన్న అన్వేషణ ఒక సినిమా వచ్చింది. దాని తర్వాత ఈ మధ్యనే దేవకీనందన వాసుదేవ సూపర్ సినిమా, మన గల్లా అశోక్ గారు హీరో సినిమాని మొదటి సినిమా చేసి రెండో సినిమా దేవకీనందన వాసుదేవ అని చేశారు. ఆ సినిమా చేశాను. పుష్ప 2 చేశాను. వస్తున్నాయి. బట్ అగ్రెసివ్గా పెద్ద సినిమాల్లో నేను రెగ్యులర్గా చేసే క్యారెక్టర్లు కొంచెం తగ్గించుకున్నాను. నేనే వాంటెడ్గా. ఎందుకంటే నేను 22-23 సంవత్సరాల క్రితం చేసిన క్యారెక్టర్లే ఇప్పుడు కూడా డైరెక్టర్లు నన్ను అదే క్యారెక్టర్లకు ఆఫర్ చేస్తున్నారు, అదే క్యారెక్టర్లకు పిలుస్తున్నారు. అది యాజ్ అన్ యాక్టర్గా నాకు చాలా క్రెడిబిలిటీ. ఎందుకంటే ఈ క్రియేటివ్ ఫీల్డ్లో, ఇంత క్రియేటివిటీ ఉన్న ఫీల్డ్లో ప్రతిరోజు కొన్ని వందల మంది కొత్తగా వస్తుంటారు తెలుగు ఇండస్ట్రీకి కానీ ఏ ఇండస్ట్రీకి అయినా. ఎస్పెషల్గా తెలుగు ఇండస్ట్రీ, 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు అభిమానులకి సినిమా చూడటం ఎంత ఇష్టమో అదే సినిమాలో యాక్ట్ చేయడం కూడా అంతే ఇష్టం. సో ఇక్కడ ఉన్నంత కాంపిటీషన్ భారతదేశంలో ఏ సినిమా ఫీల్డ్లోనూ ఉండదు. ఇక్కడికి అంత కాంపిటీషన్ ఎక్కువ. ఎందుకంటే నార్త్ సౌత్ అన్న తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినిమా యాక్టింగ్ అంటే ఇష్టం ఉండి సినిమాల్లో చేయాలనుకున్న ప్రతి ఒక్కడికి మొదటి టార్గెట్ చేసేది తెలుగు ఇండస్ట్రీనే. ఎందుకంటే క్రేజ్ పరంగా కానీ, మనీ పరంగా కానీ, రిచ్నెస్ పరంగా కానీ, ఒక ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యే సినిమాల్లో ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ. అది ఇప్పుడు ఇంతకు ముందు కూడా తెలుగు ఇండస్ట్రీకి యాక్టింగ్ చేయడానికి వచ్చే ఆర్టిస్టులు కాంపిటీషన్ చాలా ఎక్కువ. మేము వచ్చినప్పటి కంటే ఇప్పటికి 100 times పెరిగారు. సో ఇంత కాంపిటీషన్ ఉన్న ఈ ప్రపంచంలో, ఈ సినిమా ప్రపంచంలో 26 ఏళ్లగా నేను మొదటి సినిమా చేసి 26 అయిపోతుంది, 26వ సంవత్సరం అయిపోతుంది. 26th year 250 మూవీస్ కంప్లీట్ అయ్యాయి. సో
అప్పుడు నేను మీరు అన్నారు యజ్ఞం అని, అవును దిల్లు, యజ్ఞం, లక్ష్మీనరసింహ, సంక్రాంతి, నేనున్నాను, ఆ సినిమాలంతా 2004, 5, 6 లో వచ్చిన సినిమాలు ప్యాట్రన్ లో ఇప్పటికీ నన్ను ఒక మెయిన్ విలన్కి అసిస్టెంట్, ఫ్యాక్షనిస్ట్, ఆ ఎమోషన్ ఉన్న క్యారెక్టర్, ఫోర్స్గా డైలాగ్ చెప్పడానికి ఇప్పటికీ కూడా డైరెక్టర్లు పిలుస్తున్నారు. అది నాకు ఆనందం, సంతోషం. అయితే ఎందుకో యాక్టర్గా నన్ను ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ ఉంది, అదే మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అదే క్యారెక్టర్లు ఇస్తారు. అది డైరెక్టర్లకి ఏ క్యారెక్టర్లకైతే మనం ఫిట్గా విజువల్గా స్క్రీన్ మీద కనపడతామో అదే క్యారెక్టర్లో ప్రజెంట్ చేస్తుంటారు. ఎందుకంటే రిస్క్ అందరు తీసుకోరు. అవును. సో ఆ ప్రాసెస్లో ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఒక విలన్ ఉన్నాడంటే విలన్కి రైట్ హ్యాండ్ క్యారెక్టర్ ఆఫర్ చేయటం కామన్గా చేస్తున్నారు. అదే ఆనందం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల జర్నీలో వదిలేస్తారు ఆర్టిస్ట్ని, ఏ డైరెక్టర్ అయినా. చాలా వరకు మీరు చూసుంటారు 25 సంవత్సరాలుగా ఒకే టైప్ క్యారెక్టర్లు చేసే ఆర్టిస్టులు ఎవరు లేరు. ఎందుకంటే కాలానుగుణంలో మనుషుల్లో చాలా మార్పులు వస్తాయి, చేంజెస్ వస్తాయి. కానీ నేను పదే ఎందుకు చెప్తున్నానంటే ఆ క్యారెక్టర్లకు నన్ను ఇంకా పిలుస్తున్నారు. బట్ అప్పుడున్న రెమ్యునరేషన్ వేరు, ఇప్పుడు రెమ్యునరేషన్ వేరు. ఇప్పుడు నేను నాకున్న డిమాండ్కి నాకు కావాల్సిన రెమ్యునరేషన్ ఇస్తారు. బట్ నేను యజ్ఞంలో ఏ పెర్ఫార్మెన్స్ చేశానో, లక్ష్మీనరసింహలో ఏ పెర్ఫార్మెన్స్ చేశానో అదే పెర్ఫార్మెన్స్ ఉంటుంది. వీళ్ళకి అసిస్టెంట్ అంటే ఆ ఎమోషన్ కానీ అదంతా అవి ఇస్తున్నందుకు సంతోషం ఉన్నా మనసులో. బట్ నాకంటూ కొన్ని క్యారెక్టర్స్ చేయాలన్న ఫీలింగ్ ఉంటుంది. నాకు కాదు, యాక్టింగ్ నమ్ముకొని తెలుగు ఇండస్ట్రీకో ఏ ఇండస్ట్రీకైనా వచ్చిన ప్రతి యాక్ట్రెస్ కానీ యాక్టర్కి కానీ ఓన్గా కొన్ని ఎమోషన్స్ చేయాలి. నేను ఈ క్యారెక్టర్ బాగా చేస్తాను అన్నది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. అలా ఆ ప్రాసెస్లో నేను ఏ క్యారెక్టర్ అయినా డెఫినెట్గా ఏ ఎమోషన్ చేయమన్నా ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలనన్న కాన్ఫిడెన్స్ డే 1లో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఉంది. అదే కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఉంది. ఓకే, సో అదే కాన్ఫిడెన్స్ మీలో ఉంది. బట్ దిల్ రమేష్ గారు అంటే ఒక మెయిన్ విలన్ కి రైట్ హ్యాండ్ గాను చూస్తాం. ఎందుకంటే ఆ జనాలందరూ దానికి అట్రాక్ట్ అయిపోయారు. సో యాజ్ యాక్టర్ గా సో మీరు ఏదైనా చేయగలుగుతారు, ఎందుకంటే మీరు యాక్టర్లు కాబట్టి. ఎప్పుడైనా మనసులో బాధ అనిపించిందా సార్? అదే ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నా. సో ఈ క్యారెక్టర్ కి నేను అంకితం కాదు, సో నేను ఏదైనా చేయగలుగుతా అని చెప్పి బాధపడింది లేదు. ఎందుకంటే ఒకటే ప్యాటర్న్ లో ఒక ఆర్టిస్ట్ ని ఇన్ని సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీ కళామ తల్లి మొయ్యటం అనేది పెద్ద గొప్ప విషయం. డైరెక్టర్లు అందరూ అలా ఊహించటమే గొప్ప విషయం. అయితే దానికి నేను డిప్రెస్ అవటమో లేకపోతే నన్ను డిగ్రేడ్ చేస్తున్నారని ఫీల్ అవటం అనేది ఏ ఒక్క నిమిషం కూడా ఆలోచించలా. నేను చెప్పేవే అది కాదు, అది సంతోషమే. కానీ నాకంటూ ఓన్ ఐడియాస్, ఓన్ కాన్ఫిడెన్స్ ఉంటది కదా, దానికోసం నేను కొంచెం ఆగాను. చేస్తూ ఉన్న కలిసిన ప్రతి డైరెక్టర్ ఇస్తా పోతే చేస్తా ఉంటాను, బిజీగానే ఉంటాం. ఏదో ఒక టైంలో నాకు రీప్లేస్మెంట్ ఎవరైనా వచ్చారనుకోండి, ఎందుకంటే కొన్ని 100 మంది ట్రై చేస్తుంటారు. అప్కమింగ్ వాళ్ళకి తక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉండదు. ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇక్కడ ప్రపంచంలో ఏ ఫీల్డ్ లోనైనా ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుద్ది. ఓకే, నువ్వు ఏ ఇండస్ట్రీ తీసుకోండి, ఏ గవర్నమెంట్ జాబ్ తీసుకున్నా ఇంక్రిమెంట్లు కానీ స్టైఫండ్స్ కానీ పిఎఫ్లు కానీ అన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానీ గవర్నమెంట్ కంపెనీలు కానీ పెరుగుతుంటాయి. ఎక్స్పీరియన్స్ బట్టి పెరుగుతుంటది. సినిమా ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ పెరుగుతుంటది, వయసు అయిపోతుంటది. కానీ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది కాబట్టి రెమ్యునరేషన్ పెంచుదాం అన్నది ఉండదు ఇక్కడ. ఇక్కడ మనం చేసే క్యారెక్టర్లను బట్టి, మనకున్న డిమాండ్ బట్టి, బయట ఆడియన్స్ లో మనకున్న రికగ్నైజేషన్ బట్టే ఉంటది. సో ఎక్స్పీరియన్స్ మనం అనుకుంటాం ఇన్నేళ్ళు అన్నేళ్ళు అని. ఎక్స్పీరియన్స్ తో పాటు మన క్యారెక్టర్, మన పెర్ఫార్మెన్స్, మనకు జనాల్లో ఉన్న ఐడెంటిటీ ఇవన్నీ పెంచుకుంటూ ఉండాలి. సేమ్ టైం ఇండస్ట్రీలో మళ్ళా మన బిహేవియర్ ఒకటి చాలా క్యాలిక్యులేట్ అయ్యేది బిహేవియరే. మన క్యారెక్టర్, మన కాండక్ట్, మనకున్న డెడికేషను, టైం సెన్సు, వర్క్ పట్ల నీకున్నటువంటి ఆ ఫ్యాషన్ నువ్వు ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నావు, అప్డేట్. ఇప్పుడు నేను యజ్ఞంలో చేసిన ఎమోషన్స్ ఇప్పుడు చేస్తానంటే అప్పుడు డైరెక్టర్స్ అప్పుడున్న సినిమాలు చూసే జనాల ఒక ఎమోషన్స్ వేరు. అదే సీరియస్నెస్ ని ఇప్పుడు అలాగే నేను చేస్తాను అంటే ఆ పాత యాక్టింగ్ ఆపి ఇప్పుడు ట్రెండ్కి ఏం చేయాలో అది చేయి అంటాడు డైరెక్టర్. సో మనం అప్డేట్ అవుతుండాలా. డైరెక్టర్ గారు ఒక ఎమోషన్ మనకు చెబితే ఆ ఎమోషన్ అండర్ ప్లే చేయమన్నా చేయాలి, ఎక్స్పోజర్ హెవీగా ఉండాలి, ఓవర్ ప్లే చేయమన్నా చేయాలి. అది డైరెక్టర్ సెన్స్ ను బట్టి, స్క్రిప్ట్ డిమాండ్ చేసేదాన్ని బట్టి ఉంటది. మనం అన్నిటికీ అడాప్ట్ అయినా ఇప్పుడు మనకి ఇచ్చే రెమ్యునరేషన్
కి ఇంకొక ఆర్టిస్ట్ అలాగే చేసే ఆర్టిస్ట్ రీప్లేస్మెంట్ దొరికారు అనుకోండి డైరెక్టర్లకి, డెఫినెట్ గా డేట్లు ప్రాబ్లం ఉండో లేకపోతే రేటు ప్రాబ్లం ఉండో ఏదో ఒక రకంగా కింద అతన్ని తీసుకొస్తారు ఆటోమేటిక్ గా. అప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాల్సిందే. కొత్త నీరు వస్తుంటే పాత నీరు పోవటం అనేది సినిమా ఇండస్ట్రీలో ఎస్పెషల్ గా చాలా కామన్. అది ఎంతో మందిని మీరు చూసి ఉంటారు, నేను చూశాను, కళామ తల్లి చూస్తానే ఉంటది. ఇక్కడ ఆర్టిస్టు టెక్నీషియన్ అన్నవాడు ఎవడు గొప్పడు కాదు, కళామ తల్లి ఆబ్వియస్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ గొప్పది. ఇండస్ట్రీలో వందల మంది వేల మంది వస్తుంటారు పోతుంటారు, ఆ పోవటం కన్ఫామ్ ప్రతి ఒక్కళ్ళు, అసలు మనిషే పోవటం కన్ఫామ్. అది వదిలిపెడితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్ కూడా ఎప్పుడొకసారి ఎగ్జిట్ అవ్వాల్సిందే. కానీ ఎన్ని ఎక్కువ సంవత్సరాలు ఇక్కడ మనం ఇష్టపడి వచ్చిన ఫీల్డ్ లో పనిచేసాం అనేది ముఖ్యం. సో నేను ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఇదే క్యారెక్టర్లకి పరిమితం అవ్వకుండా ఇస్తే చేయగలను. కాబట్టి ట్రాజడీ ఇస్తే చేయగలను, ఎమోషన్ ఇస్తే చేయగలను, కామెడీ ఇస్తే చేయగలను అన్న కాన్ఫిడెన్స్ నాలో ఉంది. నా కాన్ఫిడెన్స్ కొంతమంది అప్కమింగ్ డైరెక్టర్స్ లో కూడా ఉంది. కాబట్టి నేను అలాంటి క్యారెక్టర్స్ చేయటానికి ఈ క్యారెక్టర్స్ ఆబ్వియస్ గా నేను ఇప్పుడు పెద్ద సినిమాలు 2-3 కమిట్ అయితే ఒక సంవత్సరానికి సరిపడే వర్క్ ఉంటుంది. ఎందుకంటే పెద్ద సినిమా అంటే ఇప్పుడు తెలుగు సినిమా పెద్ద సినిమా అంటే పాన్ ఇండియా, దానికి 300 రోజులు 280 రోజులు వర్కింగ్ డేస్ పెడుతున్నారు డైరెక్టర్స్. కొడితే ప్రపంచంలో అలా షేక్ చేస్తుంది తెలుగు ఇండస్ట్రీ. సో అన్ని రోజులు వర్క్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్ గా ఒక పెద్ద సినిమాలో మెయిన్ క్యారెక్టర్ కమిట్ అయితే చాలా రోజులు చేయాల్సి ఉంటుంది. అలా 2-3 సినిమాలు కమిట్ అయ్యామనుకోండి, సంవత్సరంలో ఇంక వేరే సినిమాలు చేయడానికి ఏమి ఉండదు, గ్యాప్ ఉండదు, మనకు రెమ్యునరేషన్ బాగానే ఇస్తారు, హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుద్దంటే 100 కోట్ల రూపాయల సినిమాలో అయ్యే క్యారెక్టర్లు ఉంటాయి. ఎందుకంటే ఈ ఒక్క క్వశ్చన్ మీదనే ఇంటర్వ్యూ మొత్తం అయిపోయినా పర్లా. 100 కోట్లు పెట్టే సినిమాలో కూడా అవే క్యారెక్టర్లు ఉంటాయి, 1 కోటి రూపాయలు పెట్టి తీసే సినిమాలో కూడా అవే క్యారెక్టర్లు ఉంటాయి. హీరో ఫాదర్ మదర్ ఉండాల్సిందే, విలన్ ఉండాల్సిందే, లేదంటే విలన్ లేడనుకోండి, సాఫ్ట్ లవ్ స్టోరీ అనుకోండి, దానికి ఉండే క్యారెక్టర్లు దానికి ఉంటాయి. ఏదైనా కథ ఒకటే. ఇప్పుడు ఎమోషన్ మీద వెళ్తున్నాం, యాక్టింగ్ మీద వెళ్తున్నాం అంటే 1 కోటి రూపాయలకి ఒక సినిమా ఉంటుంది, 100 కోట్లకి ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలో 100 క్యారెక్టర్లు ఉంటాయి, ఈ సినిమాలో 10 క్యారెక్టర్లు ఉంటాయి. బట్ ఎమోషన్స్ అవన్నీ సేమ్ సేమ్ ఉంటాయి, డైరెక్టర్ మైండ్ సెట్ లో ఉన్న చిన్న డిఫరెన్స్ తప్ప. మరి 100 కోట్ల సినిమాలో పెట్టుకున్న ఆర్టిస్ట్ ని 2 కోట్లు 3 కోట్ల సినిమాల్లో పెట్టుకోలేరు, కానీ క్యారెక్టర్లు అయ్యే ఉంటాయి సేమ్ క్యారెక్టర్. మరి ఎవరు చేయాలి? 5 లక్షలు 10 లక్షలు లేకపోతే 2 లక్షలు 3 లక్షలు తీసుకునే ఆర్టిస్ట్ ని తెచ్చి ఇక్కడ పెట్టలేరు. కథ అద్భుతంగా ఒక ఆర్టిస్ట్ కి నచ్చిన ఆ ఆర్టిస్ట్ కున్న బిజీలో ఆ రెమ్యునరేషన్ తగ్గించుకుని అద్భుతమైన క్యారెక్టర్ కాబట్టి సాక్రిఫైస్ చేసి వచ్చి ఈ డైరెక్టర్ కి చేద్దామని అనుకున్నా చేయలేరు, ఎందుకంటే డేట్లు ప్రాబ్లం. మరి ఇప్పుడు ఆ ఒక హీరోకి ఫాదర్ ఉన్నాడు, లేకపోతే విలేజ్ సర్పంచ్ ఉన్నాడు. హీరో ఫాదరు, హీరో చిన్నప్పుడు యంగ్గా ఉంటాడు, హీరో పెద్ద అయిన తర్వాత మిడిల్ ఏజ్. ఇది ఇప్పుడు ఒక 10 మంది ఆర్టిస్టులు ఉంటారు తెలుగు ఇండస్ట్రీలో మెయిన్ స్ట్రీమ్ లో చేసేవాళ్ళు. వాళ్ళల్లో ఎవరో ఒకరిని చూజ్ చేసుకుంటారు, చూజ్ చేసుకుని పోయి కథ చెప్తారు, అద్భుతంగా ఉందామా చేద్దామంటారు, రెమ్యునరేషన్ చెప్తారు. వీళ్ళకున్న బడ్జెట్ మొత్తం సగం రెమ్యునరేషన్ ఆ క్యారెక్టర్కే సరిపోతుంది. కాదు సార్ మాకు ఇది సార్ రిక్వెస్ట్ చేస్తారు. రిక్వెస్ట్ చేసినప్పుడు ఆర్టిస్టులు ఏమంటారు, బాగుంది బట్ నేను చేయొచ్చు, రెమ్యునరేషన్ ప్రాబ్లంగా వదిలేసేయండి, నేను డెఫినెట్గా చేస్తాను మీ క్యారెక్టర్, బట్ ఒక 6 నెలలు ఆగండి అంటారు. ఎందుకంటే ఆ ఆర్టిస్ట్ అంత బిజీగా ఉంటాడు, వచ్చేస్తారు బయటికి. అప్పుడు సెకండ్ లేయర్ లో ఈ ఎమోషన్ ని పండించగలిగిన ఆర్టిస్ట్ ఎవరు అని ఎక్కువ డిస్కషన్ జరుగుద్ది. ఎందుకంటే చాలా మంది డైరెక్టర్ ఆ లెవెల్ నుంచి వచ్చి రెమ్యునరేషన్ ఈ బడ్జెట్ పరంగా వస్తూ ఉంటారు. వస్తున్నప్పుడు ఏదో ఒక డైరెక్టరు ఆ యాత్ర సినిమా ఒక స్పెషల్ గా చెప్పాలంటే ఇప్పుడు యాత్ర సినిమా నుంచి మీరు అనుకుంటున్న రేంజ్ మారింది. అది సెకండ్ హాఫ్ లో చెప్దాం అనుకున్నా నేను. యాత్రలో ఎమోషన్ క్యారెక్టర్ ఒక నేను నా రెగ్యులర్ ప్యాటర్న్ వదిలేసి చేసిన క్యారెక్టర్. దాని గురించి చెప్దాం అనుకున్నా. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశారు, అందులో కూడా ఒక ఎమోషనల్ కంటెంట్ ని కూడా వర్కౌట్ చేశారు. అంటే ఇంత ముందు దాకా దిల్ రమేష్ అంటే కేవలం మాకు ఒక విలన్ గాను ఒక సైడ్ క్యారెక్టర్ గా చూస్తాము, కానీ సడన్ గా యాత్ర చూస్తే మాత్రం ఒక ఎమోషనల్ గా, అంటే ఒక యాక్టర్ కు ఉండవలసిన లక్షణాలు అంటే ఆ క్యారెక్టర్ బట్టి మోల్డ్ అవుతూ ఉంటారు. అలా అనుకోవచ్చు. అంటే చాలా మందికి ఒక డౌట్ వచ్చింది మీ విషయంలో, అరే ఏంది ఆ క్యారెక్టర్ అంత సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, ఎక్కడ ఫైట్లు ఉండవు దాంట్లో, నేను పరిగెత్తింది లేదు, ఫైట్లు చేసింది లేదు, ఆవేశంగా డైలాగులు చెప్పింది లేదు, మొత్తం సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ లో
హెవీగా సెంటిమెంట్ ఉంటది. అంటే నన్ను చూసి కూడా థియేటర్లో కళ్ళనీళ్ళు పెడతారు అని కొన్ని సినిమాలు చెప్పినా కూడా స్పెసిఫిక్ గా జనాలకి నన్ను రీచ్ చేసిన సినిమా మమ్ముట్టి గారితో చేసిన యాత్ర. ఆ డైరెక్టర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నన్ను నమ్మి ఆ క్యారెక్టర్ ఇచ్చారు. ఒక డైనింగ్ టేబుల్ దగ్గర ఒక సీన్ ఉంటుంది, ఏ ఎక్స్ప్రెషన్ డైలాగే లేకుండా ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. హైకమాండ్ వాళ్ళందరూ మినిస్టర్లు వచ్చి కూర్చొని ఉంటే నువ్వు కూర్చొని భోంచేయరా అని వైఎస్ రాజశేఖర రెడ్డి క్యారెక్టర్ మమ్ముట్టి గారు చెప్తే నన్ను కూర్చోబెట్టి భోజనం పెడతాడా అనే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. చూసాను అది. దాంట్లోనే నాకు ఫుల్ మార్కులు పడిపోయినాయి. అంటే జనాలందరికీ కళ్ళనీళ్ళు పెట్టా ఇంత లీడరా అని. తర్వాత రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి వైఫ్ తో చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది. 43 రోజులు నేను యాక్ట్ చేసి 85 రోజులు పైగా మా యాత్ర చేస్తే, యాత్ర రిలీజ్ అయిన తర్వాత నా 2 ప్రోమోస్ లో, టీవీ ప్రోమోస్ లో 1 month నా 2 ప్రోమోసే వచ్చినాయి. అంటే అంత ఇంపార్టెంట్ ప్లే చేసే క్యారెక్టర్ నాకు ఇచ్చారు ఆ సినిమాలో. సో మరి నమ్మకపోతే ఎవరు కదా, అది పెద్ద సినిమే కదా, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అంతకుముందు నేను ప్రస్థానం చేశాను అలాంటి క్యారెక్టరే. కట్టాదేవ గారు డైరెక్టరు, దుర్గా ప్రసాద్ అని ఒక టెరిఫిక్ ఎమోషన్ ఉంటుంది, దాంట్లో కూడా సెంటిమెంట్ ఉంటుంది. అప్పుడప్పుడు అలా అనుకున్నారు, కొన్ని ఇచ్చారు, కొన్ని చేశాను. తర్వాత నేను పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే సినిమా అభిమానుల దృష్టిలో సినిమాలు తగ్గినాయి. మీలాగా నన్ను అభిమానించే వాళ్ళ దృష్టిలో కూడా నేను ప్యాటర్న్ గా ఎవ్రీ వీక్ రిలీజ్ అయ్యే సినిమాల్లో ప్రతి సినిమాల్లో ఉండేవాడిని. సో ఇప్పుడు నాకు నేనుగా తగ్గించుకోవటం మూలాన కొంచెం తగ్గినాయి సినిమాలు. కానీ నాకు నేనుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉన్నాను. ఎలా బిజీగా ఉన్నానంటే ఇదే చెప్పా, ఇప్పుడు ఇంతకుముందు కంటిన్యూ చేస్తున్నాను కదా. సో ఆ ఆర్టిస్టులు దొరకనప్పుడు ఇంకొక ఆర్టిస్టు ఇక్కడ ఎవరో డైరెక్షన్, ఇప్పుడు ఇన్ని ఏళ్లగా 26 ఏళ్లగా సినిమా ఇండస్ట్రీలో దిల్ రమేష్ అంటే తెలియని వాళ్ళు లేరు. నేను దిల్ రమేష్ అని తెలియని వాళ్ళు ఉండొచ్చు, దిల్ రమేష్ అంటే ఇతనా అని తెలియని వాళ్ళు ఉండొచ్చు, కానీ పేరు మాత్రం తెలియని వాళ్ళు ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఎందుకంటే ఫస్ట్ సినిమా ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు గారు వరల్డ్ ఫేమస్ అయ్యాడు. నేను అంత ఫేమస్ కాదు, తెలుగు ఇండస్ట్రీలో పేరు ఫేమస్ దిల్ రమేష్ అనేది. సో ఈ విధంగా ఆ పెర్ఫార్మెన్స్ చూసిన వాళ్ళు ఎవరో ఒకరు ఈ డిస్కషన్స్ లో, ప్రతి ఆఫీసులో ఒక సర్టన్ గా ఒక ఇలాంటి క్యారెక్టర్ ఉన్నప్పుడు నా పేరు ఆబ్వియస్లీ డిస్కషన్కి వస్తుంది. ఎక్కడ సెకండ్ లేయర్ సినిమాల్లో, సెకండ్ లేయర్ అంటే బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉండి కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్లు ఎవరైనా సినిమా చేస్తూ ఉన్న దగ్గర ఒక మెయిన్ స్ట్రీమ్ క్యారెక్టర్ కి, సినిమాలో ఉన్న ఒక మెయిన్ స్ట్రీమ్, ఇందాక చెప్పిననే ప్రెసిడెంట్లను లేకపోతే ఆ హీరో ఫాదరు, ఈ టైప్ క్యారెక్టర్లకి ఎవరున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా దిల్ రమేష్ అని ఉన్నారు కదా, అన్నను పెట్టుకోవచ్చు, కోఆపరేట్ చేస్తాడు అనే దాంట్లో డిస్కషన్స్ వస్తున్నాయి. పై సినిమాల్లో వస్తాయి డిస్కషన్స్, కానీ ఈ లేయర్ సినిమాలకే వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి బడ్జెట్ ప్రాబ్లం ఉండదు, అన్ని అవైలబిలిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ లేయర్ లో చేసే దిల్ రమేష్ గారిని అక్కడ పెట్టి అది చేపిద్దాము అని అనుకోరు ఆబ్వియస్లీ. ఎందుకు అనుకోరంటే మన వల్ల పెద్ద సినిమాలకి ఏ ఉపయోగం ఉండదు. ఎందుకు మన వల్ల ఏదైనా ఉపయోగం ఉంటే, ఇక్కడ మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనే టైప్ ఉంటుంది ఇండస్ట్రీ. ఇండస్ట్రీకి మనం అవసరమై ఉన్నన్ని రోజులు వాడుకుంటది, అవసరం లేదు అనుకున్నప్పుడు వదిలేస్తారు. ఎందుకంటే ఇది ఎవరింట్లో పెళ్లి కాదు, ఎవరి కెరీరు, ఎవరి క్రెడిబిలిటీ, ఎవరి డెవలప్మెంట్, ఎవరి గౌరవాన్ని వాడు చూసుకుంటుంటాడు. ఇక్కడ ఎథిక్స్, మోరల్ వాల్యూస్ అందరికీ ఉంటాయి, కానీ ఎవరెవరికి ఉపయోగపడరు మన అవసరం లేనప్పుడు. చాలా గట్టిగా చెప్తున్నారన్నా. డెఫినెట్ గా నీ అవసరం లేనప్పుడు నీకు ఇండస్ట్రీ పిలవదు. నీ అవసరం ఉన్నప్పుడు కూడా నువ్వు నీకంటే ఎక్కువ యాక్టింగ్ చేసావు అనుకో, నీకున్న రేంజ్ మించి చేసావు అనుకో, అప్పుడు పిలవదు. ఇండస్ట్రీకి ఎప్పుడు క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి, కాండక్ట్ ఉండాలి. ఇవన్నీ ప్రతి ఏ స్టేజ్కి వెళ్ళినా, ఏ టెక్నీషియన్కైనా, ఏ డైరెక్టర్కైనా ఖచ్చితంగా ఉండాలి. అందుకనే ఈ ప్రపంచంలో సినిమా వాడికంటే ఎవడు కష్టపడేవాళ్ళు లేడు. అంతే అంటారు. డెఫినెట్ గా నువ్వు 100 కోట్లు సంపాదించు, లేకపోతే నువ్వు ఇప్పుడు అప్కమింగ్ నీకేం 10 రూపాయలు లేకుండా నువ్వు ఆర్టిస్ట్ గా ట్రై చేస్తుండు, అందరికి లోపల ఇక్కడుండే క్వాలిటీస్ ఒకటే ఉంటాయి. నువ్వు సినిమా వాడు ఒక్కడే ఉదయం 4 లేసి 6 రెడీ అయ్యి 7 లొకేషన్ లో ఉంటాడు. ఇంకా ఏ ప్రపంచంలో ఏ ప్రొఫెషన్ లో ఉన్నోళ్ళు, ఈవెన్ లాస్ట్ కార్మికులు కూడా ఒక టైం ఉంటుంది, ఉదయం రిలాక్స్ గా లేచి 9 గంటలకు 8 గంటలకు వెళ్దామని. ఈ ప్రపంచంలో అంత కష్టపడేది ఒకటి రైతు, టైం లేకుండా వేరే జనాల కోసం కష్టపడుతూ అతను అలాగే బతుకుతుంటాడు.
కోట్లు ఏమి సంపాదించారు రైతు, అవును. కానీ చచ్చిపోయిన దాకా వ్యవసాయం చేసేవాళ్ళు భూమిని వదలరు, వ్యవసాయాన్ని మానుకోరు. అవును. అలాగే సినిమా ఇండస్ట్రీకి యాక్టర్ కావాలని వచ్చిన లేడీ అయినా జంట అయినా అంత కష్టపడుతుంటారు. కానీ డెవలప్మెంట్ కొంతమందికి వస్తుంది, 100లో నలుగురికో ఇద్దరికో ఒకరికో వస్తుంది. అవును, అందరికీ రాదు. ఎందుకంటే ఇది అందరికీ వస్తే డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది, ప్రపంచానికి తెలియజేస్తుంది ఇండస్ట్రీ ఒక మనిషిని. ఇంకెక్కడ నువ్వు 100 కోట్లు పెట్టుకొని పబ్లిసిటీ చేసుకున్నా నీ జిల్లాలో నువ్వు తెలియవు, అవును. కానీ ఇక్కడ సక్సెస్ అయితే ప్రపంచానికి తెలుస్తాడు. అవును, సినిమాలో సక్సెస్ అయితే ప్రపంచమే గుర్తు. మరి అంత నీకు వ్యాస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ నీకు ఇచ్చే ఫీల్డ్ లో నువ్వు వచ్చి 2 ఏళ్ళు 3 ఏళ్ళకే నేను సక్సెస్ అవుతాను అంటే కుదరదు కదా, అవరు కదా. అవును. నువ్వు 100 సంవత్సరం నీ లైఫ్ అంతా కష్టపడుతూ ఉండాలి. అంటే ప్రయత్నిస్తూ మరణిస్తే విజయం సాధించినట్టే, ప్రయత్నం విరవిస్తే ఆ క్షణమే మనిషి మరణించినట్టు. అది సినిమా ఇండస్ట్రీకి ఎగ్జాక్ట్ గా సెట్ అవుద్ది, మ్యాచ్ అవుతుంది. అంతే కదా. మరి నీకు ఇంత పాపులారిటీ తెచ్చిపెట్టే ఫీల్డ్ లో నువ్వు వచ్చి కష్టపడితే 5 ఏళ్ళకే నీకు పాపులారిటీ వస్తే నువ్వు యాంకర్గా ఎందుకుంటావు, ఆయన కెమెరామెన్ ఎందుకుంటాడు, నేను ఒక యాక్టర్ ఎందుకు అవుతాను, ఆఫీస్ బాయ్లు అందరూ యాక్టింగ్ చేయొచ్చు కదా. యాక్టింగ్ కి మనిషి 6 ఫీట్ లైట్ ఉండాలి, లేకపోతే అది ఇది అని ఏమి లేదు కదా. సో కాబట్టి అంత ఈజీగా వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ అయిపోతే ప్రపంచంలో ఇంక మనుషులు ఎవడు ఏ పని చేయటం. అవును, అందరూ బట్టి వాళ్ళు సస్టైన్ అవుతారు, ఇక్కడ సెట్ అవుతారు అని చెప్పి అంటున్నారన్న. సో ఇంకొకటి, చాలా సీనియర్ యాక్టర్ మీరు, రెమ్యునరేషన్ విషయం మాట్లాడాల్సి వస్తే దిల్ సినిమాకి ఎంత రెమ్యునరేషన్ ఉండే, సో ప్రజెంట్ ఇప్పుడు నడుస్తుంది చెప్తా. అది చెప్పే ముందు ఇది కంక్లూడ్ చేద్దాం. సో ఇప్పుడు ఆ సెకండ్ లేయర్ క్యారెక్టర్లకి దిల్ రమేష్ అనుకుంటున్న డైరెక్టర్స్ కి నేను అవైలబుల్ గా ఉండాలని గ్యాప్ తీసుకుంటున్నాను పెద్ద సినిమాల నుంచి. పెద్ద సినిమాలు కమిట్ అయితే వాళ్ళు ఏ టైం చెబితే ఎక్కడికి రమ్ముంటే అక్కడికి షెడ్యూల్ ప్రకారం ముందే డేట్లు ఇస్తారు కాబట్టి కన్ఫామ్గా వెళ్ళాలి. నువ్వు దాన్ని వైలేట్ చేసి వెళ్ళటానికి క్వశ్చన్ లేదు, అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది. సో ఆ టైంలో నేను పెద్ద సినిమా విలన్కి రైట్ హ్యాండ్ డబ్బులు ఇస్తున్నారు, రెమ్యునరేషన్ బాగా ఇస్తున్నారు, నేను హ్యాపీగా ఉన్నాను, వచ్చిన రోజులు ఇది చేసుకుందా పోదాం అనుకుంటే ఎప్పుడో ఒకసారి నేను ఎగ్జిట్ అవుతా. నేను ఇండస్ట్రీ మీద ఫ్యాషన్తో వచ్చాను, నేను ఈ పైన లాస్ట్ బ్రీత్ వరకు ఇండస్ట్రీలో ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఇదే క్యారెక్టర్లు ఇంకొక 10 ఏళ్ళు హెల్తీగా ఉంటే చేయొచ్చు, తర్వాత చేయలేను కదా. చేయలేను అనుకున్నప్పుడు మనకి ఇంకొక క్యారెక్టర్ రావు, ఎందుకంటే అప్పటిదాకా అలాగే చూసున్నారు. సో ఇప్పుడు ఒక ఎమోషన్ ఉన్న క్యారెక్టర్ ఒక చిన్న డైరెక్టర్ అనుకోని, చిన్న డైరెక్టర్ నాకు ఇక్కడ పెద్ద సినిమాల్లో ఇచ్చే రెమ్యునరేషనే ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే నేను పెద్ద సినిమాలో నాకు అనే రెమ్యునరేషన్ ఇవ్వరు, మామూలు రెమ్యునరేషన్. వీళ్ళకి మెయిన్ స్ట్రీమ్ క్యారెక్టర్ కాబట్టి వీళ్ళు ఆ రెమ్యునరేషన్ వీళ్ళకేం పెద్ద బర్డన్ అవుతాం. పెద్ద యాక్టర్ తో కంపేర్ చేస్తే ఆ రెమ్యునరేషన్ బర్డనే కానీ పెద్ద సినిమాలో నాకు ఇచ్చే రెమ్యునరేషన్ చిన్న సినిమాలు ఇవ్వడానికి వీళ్ళకి బర్డన్ కాదు. ఇప్పుడు 5 రోజులు కావాలి, తర్వాత ఇంకొక 5 రోజులు ఉంటుంది, మెయిన్ ఇది క్యారెక్టర్ అని చెప్తే ఎస్ నేను చేస్తాను, నేను ఫ్రీగా ఉన్నాను అని చెప్పాలి అంటే ఏం చేయాలి? నేను ఫ్రీగా ఉండాలి. అంటే పెద్ద సినిమాలు వస్తున్నాయని కంటిన్యూ చేసుకుంటా పోతే వీళ్ళు అడగరు కదా. వీళ్ళు ఒకవేళ ఒక 4 అడిగినప్పుడు 4కి డేట్లు లేవు పెద్ద సినిమాలు అంటే, ఈయన డేట్లు లేవులా ఆయన చేయగలిగిన, ఆయన ఏదో ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ లో వెళ్ళిపోతున్నాడు, మనం అడిగిన డేట్లు లేవు అంటున్నాడు అని చెప్పి ఇది ఎస్టాబ్లిష్ అయితే ఈ రేంజ్ డైరెక్టర్లు కూడా అడగరు నన్ను. ఇంకా అంటే పెద్ద యాక్టర్ అని ఫీల్ అవుతారు. పెద్ద సినిమాలో పెద్ద సినిమానే కానీ పెద్ద క్యారెక్టర్ కాదు అది. నేను సస్టైన్ అవటానికి ఇండస్ట్రీలో నేనేంటో తెలియడం కోసం చేసుకుంటా వచ్చా. అంటే నాకు మెయింటైన్ అవ్వాలి, నా ఫ్యామిలీ మెయింటైన్ అవ్వాలి, నా వేవ్లెన్స్కి, నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ పోకుండా నేను ఈ సమాజంలో డిగ్నిటీగా ఒక మంచి యాక్టరు చాలా డిగ్నిఫైడ్గా డీసెంట్గా బతుకుతున్నాడు అని సొసైటీకి చెప్పడం కోసం కొన్ని సంవత్సరాలు ఏ ఆర్టిస్ట్ కానీ తప్పదు అలా చేయటం. అలా చేసుకుంటున్న ప్రాసెస్ లో వెనక్కి తిరిగి తీస్తూ 25 ఏళ్ళు అయిపోయినాయి, 20-25 ఏళ్ళు అయిపోయినాయి. మధ్యలో మిర్చి, ప్రస్థానం, యాత్ర లాంటి కొన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్లు చేసినా ఇవి చేయాల్సి వస్తానే ఉంది. అడుగుతున్నారు కాబట్టి డైరెక్టర్లు, నేను కూడా ఇక్కడ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి కాబట్టి. సో ఇవన్నీ ఆలోచించి డెఫినెట్ గా నేను సెలెక్టెడ్ గా, ఇప్పుడు మా బోయపాటి గారు ఉన్నారు, నేను అన్ని సినిమాలు చేస్తా బోయపాటి గారి. ఆయన ఇప్పుడు అఖండాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు బోయపాటి గారితో. ఈ గుడి నాది, లింగం నాది, అసలు టెరిఫిక్, నువ్వెంత అనే ఒక సీను బాలయ్య బాబు గారితో నేను చేశాను. అంతకుముందు సింహ చేశా, లెజెండ్ చేశా, అఖండ చేశా, దమ్ము చేశా. సో ఇవన్నిట్లో ఇచ్చారు. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ లో కూడా ఖచ్చితంగా ఆయన నన్ను ఒక బ్రదర్ లాగా ఫీల్ అవుతాడు కాబట్టి డెఫినెట్గా పిలుస్తాడు. అది ఖచ్చితంగా చేయాలి నేను, దానికి కూడా డేట్లు పెట్టుకోవాలి. అలా పెద్ద సినిమాలు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్లకు అందరికి పిలిచినప్పుడు రెస్పెక్ట్గా
అన్న ఇది పరిస్థితి, కొంచెం ఆ సినిమా చేస్తున్నాను, ఈ సినిమా అక్కడి నుంచి కొంచెం ఎగ్జిట్ అయ్యి చిన్న సినిమాల డైరెక్టర్లు పిలిచే వాళ్ళకి అవైలబుల్ గా ఉండాలనే ఉద్దేశంతో నేను గ్యాప్ పెట్టుకున్నా. అందుకనే పెద్ద సినిమాల్లో ఎక్కువ కనపట్ల. ఒకటి రీజన్ అది. చిన్న సినిమాలు మరి మీరు అలా పెట్టుకున్నారు, మీకు నమ్మకంతో మీరు పెట్టుకున్నారు. మరి చిన్న సినిమా డైరెక్టర్లు కూడా పిలవకపోతే ఏంటి మీ అవకాశాలు రాకుంటే ఏంటి అదే క్వశ్చన్. అవును, అది కూడా రాకపోతే మరి అక్కడ కనపడక ఈ సినిమా సినిమాలకు పిచ్చితో మీరు ఇక్కడికి రావడం జరిగింది. సో అలాంటి సినిమాకి దూరం అవుతుందని చెప్పి ఎప్పుడు అనిపించాలని ఒకవేళ వాళ్ళు పిలవకుంటే సో మీరు వీళ్ళ మీద ఒప్పిస్తుంది ఆ పెద్ద డైరెక్టర్లకు దూరం పెట్టి వచ్చారు బయటికి. సో ఎప్పుడు ఆ భయం కాలే మీకు? అంటే వీళ్ళిద్దరు పిలవకుంటే మీ లైఫ్ పెద్ద డైరెక్టర్ దూరం పెట్టే స్టేజ్ రాలేదు, అసలు రాదు ఎవరికి. ఒక డైరెక్టర్ పిలుస్తారేమోనని వెయిట్ చేస్తుంటాం. అందుకే సెలెక్టెడ్ గా చేస్తున్నాను అని చెప్పారు. బోయపాటి గారి సినిమా కూడా బోయపాటి గారిదో, సుకుమార్ గారిదో, లేకపోతే ఇంకొక పెద్ద డైరెక్టర్ లో ఎవరో ఒకరు పిలిస్తే ఎన్ని రోజులు వస్తాయి ఏంటి అనేది చాలా క్యాలిక్యులేటెడ్ గా వెళ్తున్నాం. పెద్ద డైరెక్టర్లు అయితే అసలు ఇక్కడ దాకా రాదు. మీరు నన్ను ఎందుకు ఇంటర్వ్యూకి పిలుస్తారు? అవి చేస్తూనే ఇవి చేసేటప్పుడు అవి తగ్గించుకున్నప్పుడు మరి నన్ను పిలిచిన క్యారెక్టర్ పెద్ద సినిమాలు నేను చేయకపోతే ఇంకొక ఆర్టిస్ట్ చేస్తాడు, ఆ సినిమా సూపర్ హిట్ అవుద్ది. అప్పుడు నాకు ఆబ్వియస్ గా బాధ ఉంటుంది కదా, నేను అనవసరంగా వదిలేశానని. అయినా కూడా ఎక్కడ మరి ఎవరు ఇప్పుడు నా బ్రేక్ కానీ నా ఫ్యూచర్ కానీ ఎవరు ఆలోచిస్తారు ఇండస్ట్రీలో? ఎవరి దీంట్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి అది తప్పైనా రైట్ అయినా నా ఫ్యూచర్ కోసం డెసిషన్ నేనే తీసుకోవాలా. నేను తప్పు రైట్ నాకు అనిపించిన డెసిషన్ తీసుకొని ఇలా తగ్గించుకున్న ప్రాసెస్ లో చాలా మంది సెకండ్ లేయర్ డైరెక్టర్లు వస్తున్నారు. ఇప్పుడు అది నేను ఆన్సర్ ఏంటంటే, నేను కావాలని ఎంతమంది దగ్గరకు నేను వెళ్తాను ఇండస్ట్రీలో. ఒక సినిమా స్టార్ట్ అవుతుంది, ఒక మంచి స్క్రిప్ట్ అంట, డైరెక్టర్ని వెళ్ళి కలుద్దాం, పెద్ద డైరెక్టర్ సినిమాలకి వెళ్ళి కలుస్తాం, మంచి క్యారెక్టర్ ఏదన్నా ఉంటే ఇవ్వండి అని. టచ్ పోకూడదు ఇక్కడ నువ్వు సినిమాలో కనపడకపోయినా ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ తో టచ్ పోకూడదు, టచ్ లో ఉండాలి. ఖచ్చితంగా వెళ్ళి అడుగుతుంటాం పెద్ద డైరెక్టర్లు కూడా. మరి అలా అడుగుతున్న ప్రాసెస్ లో వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను అందరినీ కలుస్తుంటా. నేను ఎంతమందిని కలుస్తున్నానో నాకు అవసరమై, నేను అవసరమై నన్ను కలిసే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు ఇండస్ట్రీలో. వాళ్ళు ఈ జనరేషన్ డైరెక్టర్స్. అంటే 20 ఏళ్ళ నుంచి టాప్ పొజిషన్ లో ఉన్న డైరెక్టర్స్ ఇంక వాళ్ళు వెళ్ళిపోయారు స్కై. ఇంక వాళ్ళు ఆ స్కై అన్న డైరెక్టర్ని టచ్ చేయాలని, రీచ్ అవ్వాలని వాళ్ళ దగ్గర అసిస్టెంట్ గా చేసిన వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో ఈ ఇండస్ట్రీలో వస్తానే ఉంటారు డైరెక్టర్స్. ఆ వచ్చిన డైరెక్టర్స్ లో కొంతమంది కొన్ని క్యారెక్టర్లకు నన్ను అప్రోచ్ అవుతున్నారు. అలా అప్రోచ్ అయిన క్యారెక్టర్లు చాలా చేస్తున్నాను. ఇప్పుడు ఆ ప్రాసెస్ లో పేర్లు చెప్పే సినిమాలు కొన్ని ఉన్నాయి, ఇంకా పబ్లిసిటీకి రాని సినిమాలు కొన్ని ఉన్నాయి. అలా ఒక 10 సినిమాల్లో మెయిన్ స్ట్రీమ్ క్యారెక్టర్లు చేస్తున్నాను. నేను చేస్తున్నా ఇప్పుడు అప్కమింగ్ లో, రన్నింగ్ లో, అంటే రెడీ ఫర్ రిలీజ్ అన్నట్టు. ఆ సినిమాల్లో ఏ ఒక్క సినిమా బ్లాస్ట్ అయినా, ఇప్పుడు ఇక్కడ ఏంటి 100 కోట్లు పెట్టి సినిమా తీసినా, 10 కోట్లు పెట్టి సినిమా తీసినా, ఆబ్వియస్ గా సినిమా థియేటర్లోకి వచ్చినాక కథలో దమ్ముండి సినిమా సూపర్ హిట్ అంటేనే చూస్తున్నారు. లేనప్పుడు పెద్ద హీరోకి డబ్బులు వేరేగా వస్తాయి, చిన్న సినిమాకి కొంచెం డబ్బులు పోతాయి ఫ్లాప్ అయితే. కాబట్టి ఆ డామ్ షూర్ గా హిట్ కొట్టాలని ప్రతి ఒక్క డైరెక్టర్, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ సినిమా తీస్తాడు. అలా నేను ఆ సెకండ్ లేయర్ సినిమాల్లో ఒక 10 సినిమాలు యాక్ట్ చేస్తే ఏ 2 సినిమాలు బ్లాస్ట్ అయినా ఇప్పుడు పెద్ద డైరెక్టర్లు ఈ క్యారెక్టర్ దిల్ రమేష్ కి ఇవ్వచ్చు కదా, ఆ సినిమాలో చేశారు కదా అని అనుకునేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే నేను చేయగలనని డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ తెలిసినా ఇక్కడ ఏంటంటే విజువల్ గా మనం కనపడాలి. ఏ సినిమా అనేది పక్కన పెట్టు, ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేశాడు కాబట్టి అతనికి ఈ క్యారెక్టర్ ఇస్తే మోస్తాడు అని ఒక డైరెక్టరు, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడ్యూసర్ అందరూ చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అయినప్పుడు మాత్రమే కొంతమందిని బీట్అవుట్ చేసి, ఇప్పుడు ఆ స్ట్రీమ్ క్యారెక్టర్ నాకు ఇవ్వాలనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ రెగ్యులర్ గా చేసేవాళ్ళు ఉంటారు కదా, 100% రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చైనా చేయగలరు. పెద్ద సినిమాకి రెమ్యూనరేషన్ ప్రాబ్లం ఉండదు కాబట్టి. సో వాళ్ళందరినీ నేను ఓవర్కమ్ చేసి ఈ సినిమాలో ఆ పెర్ఫార్మెన్స్ నేను చేశాను కాబట్టి నాకు క్లోజ్ గా ఉంటే ఆ డైరెక్టర్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ సరే మనోడికి రెమ్యూనరేషన్ కొంచెం తక్కువ ఇచ్చినా చేస్తాడు, బట్ ఆ క్యారెక్టర్ కి న్యాయం చేస్తాడు అని వాళ్ళందరూ నమ్మితే అప్పుడు నన్ను పిలుస్తారు. అక్కడికి వెళ్ళాలి అనే దానికి బేస్ ఈ సినిమాలే.
ఓకే ఓకే. నేను వాళ్ళతో 100 సార్లు వాళ్ళ చుట్టూ తిరిగినా చేయగలను కదా సార్, నాకు ఇవ్వండి సార్ అన్నా. అక్కడ సినిమా అనేది టీం వర్క్ అంటారు. అవును. ఒక వ్యక్తి మీద ఒక డెసిషన్ ఆధారపడి ఉండదు. ఒక ఎమోషన్ చేయగలడు అని కో డైరెక్టర్ నమ్మినా లేదా డైరెక్టర్ నమ్మినా చెయ్యగలడు, చేయించుకుంటాను అని కొంతమందిని నమ్మించి చేయాల్సిన అవసరం ఆయనకు ఉండదు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి 2 లక్షలు రోజుకు తీసుకుంటున్నాడు అంటే 2 లక్షలు ఇచ్చే ఆర్టిస్ట్ని దేశంలో ఎక్కడున్నా తెచ్చుకొని చేయించగలిగిన కెపాసిటీ ఆ సినిమాకు ఉంది. అప్పుడు నన్ను ఎందుకు ఆలోచిస్తారు? నన్ను ఆలోచించాలంటే లేదు, అతనికి 1,00,000 ఇచ్చిన చేస్తాడు, 10,000 ఇచ్చిన చేస్తాడు. దిల్ రమేష్ అనే ఒక ఆర్టిస్టు ఈ సినిమాలో అద్భుతంగా ఇలాంటి క్యారెక్టర్ చేశారు చూడండి. ఇప్పుడు దేశంలో ఉన్న ఆర్టిస్టులు అందరినీ ఎతికి తెలుగు ఇండస్ట్రీకి ఎలా చేస్తున్నారు? ఎక్కడొక చోట విజువల్ గా ఉంటారు. హిందీ సినిమాలో ఈ క్యారెక్టర్ అద్భుతంగా చేశాడు, అతని తెలుగు సినిమాలో మెయిన్ చేపిద్దాం. ఏమీ తెలియకపోతే ఎవరిని పిలవడు కదా. ఇక్కడ కూడా మనం ఈ రెగ్యులర్ ప్యాటర్న్ వదిలేసి ఈ ప్యాటర్న్ లో చేస్తూ ఒక చిన్న సినిమా అయినా చాలా అద్భుతంగా చేశాడు, ఆ సినిమా బాగా ఆడుతుంది అని తెలిసినప్పుడే కింద ఉన్న అసిస్టెంట్లు, అసోసియేట్ లో, కో డైరెక్టర్, డైరెక్టర్ రెఫర్ చేయటమో, లేదా వీళ్ళు చెప్పకముందే డైరెక్టర్ ఆ సినిమా నేను చూసాను బాగా చేశాడు, మనోడు ఎప్పటి నుంచో ఉన్నాడు కదా, ఫిట్నెస్ ఉన్నాడు, క్యారెక్టర్ బాగుంటది, టైంకి వస్తాడు, తక్కువ ఇచ్చినా తీసుకుంటాడు, మనోడిని ఎందుకు చేయకూడదు అని ఆ టీంలో అందరికి అనిపించే లెవెల్కి నేను ఎదిగితే నాకు వస్తుంది ఆ క్యారెక్టర్. అంతదాకా రావాలంటే మనం తెలిసినందువల్ల రాదు, చూపించాలంటే పెద్ద సినిమాలో నాకు ఇచ్చే క్యారెక్టర్లో ఇది దొరకట్లేదు. దొరకనప్పుడు నేనేం చేయాలి? ఆగి వీళ్ళకి అవైలబిలిటీ పెట్టుకొని వీళ్ళని కూడా కలుస్తూ వీళ్ళతో ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకుంటే అప్పుడు అక్కడికి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను ఇక్కడే సాటిస్ఫై సరిపోతే మళ్ళీ మీరు ఇందాక అన్నట్టు అది పోయా ఇది పోయా ఏంటి నా పరిస్థితి అనే బెనిఫిట్ ఆఫ్ డౌట్ మనసులో ఉంటే ఈ పని చేయలేము. ఆ డౌటే లేదు. ఒక చోట ఆగి మనం ఈ ప్యాటర్న్ లో మీరు అన్నారు కొన్ని సంవత్సరాలుగా మీ పెద్ద సినిమాల్లో కనపడటం లేదు. పెద్ద సినిమాలో ప్రతి 3-4 నెలలకు ఒక సినిమాలో కనపడతాను నేను. కానీ ఆ బ్లాస్ట్ అయ్యే సినిమాల్లో రెగ్యులర్ గా కనపడకపోవటం వల్ల తగ్గినాయి అన్న ఫీలింగ్ వస్తుంది అంతే. సో ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకోవటం వల్ల నాకు వచ్చే ఇన్కమ్ మొత్తం పడిపోవటమో లేకపోతే సగం తగ్గిపోవటమో జరుగుద్ది. జరిగినప్పుడు కూడా నేను మీకు ఎలాగ కనపడుతున్నానో అలాగే కనపడాలి ఇండస్ట్రీలో. అదే బట్టలు, అదే కారు, అదే గ్లో, అదే దీంతో కనపడాలంటే మరి నాకు బ్యాకప్ లేకుండా నేను ఒక డెసిషన్ తీసుకుంటేనే సరిపోదు కదా. దానికి మళ్ళీ 1 సంవత్సరం రోజులు సినిమాలు ఏమీ లేదు, చిన్న సినిమాలు వస్తున్నాయి, డబ్బులు రావట్లేదు, వాళ్ళు కొంచెం తక్కువ ఇస్తామంటున్నారు, అయినా మనం చేస్తున్నాం. ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వాలంటే 6 నెలలకు రిలీజ్ అవుద్ది. వాళ్ళకి చాలా అడ్డిల్స్ ఉంటాయి. 9 మాసాలు మోసే తల్లి బిడ్డను కంటం ఎంతో అంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి చిన్న సినిమాలకి. టైంకి రిలీజ్ అవ్వవు. రిలీజ్ అయినా కరెక్ట్ స్లాట్లు దొరక మంచి సినిమాలు కూడా కిల్ అయిపోతాయి, జనాలు చూడకుండానే పోతుంటాయి. మళ్ళీ ఓటీటీలో వచ్చినప్పుడు ఇంత మంచి సినిమా ఎందుకు మనం చూడలేదా చాలా సినిమాలుగా అవుతుంటది. ఇవన్నీ తెలుసు నాకు. చిన్న సినిమాలో మనం ఎంత మంచి క్యారెక్టర్ చేసినా ఎలివేషన్ ఉండదు, అవి తర్వాత ఎప్పుడో చూస్తారు. కానీ ఎప్పుడైనా చూస్తారు కదా, చూస్తారు. కాబట్టి నాకు ఈ రూట్ కరెక్ట్ అనిపించి ఫైనాన్షియల్ గా మనం తగ్గినా పర్లా అనే ఉద్దేశంతో అలాంటి సినిమాల్లో ఇప్పుడు దాదాపు 10 సినిమాల్లో నేను మెయిన్ క్యారెక్టర్ లో డెఫినెట్ గా చేస్తున్నా. వీటిని బేస్ చేసుకొని నేను మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో కూడా నేను చేసే లెవెల్ క్యారెక్టర్లు కాకుండా దాని పై లెవెల్ క్యారెక్టర్లు ఇన్ ఫ్యూచర్ లో మీరు డెఫినెట్ గా చూస్తారు. ఎందుకంటే పులో సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే వెనక్కి వెళ్ళిపోతుందని కాదు అర్థం, డెఫినెట్ గా మళ్ళీ ముందుకు వస్తుంది అది. అలాగే నేను పెద్ద సినిమాలను టార్గెట్ చేసి అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ గ్రౌండ్ వర్క్ ఇలా క్లియర్ చేసుకుంటేనే కరెక్ట్ గా వెళ్ళగలం అనే ఉద్దేశంతో నాకు నేనుగా తీసుకున్న డెసిషన్ వల్ల అంత కనపడటం లేదంటారు. పెద్ద సినిమాల్లో కొద్దిగా తగ్గించుకున్నా. ఓకే. అంటే చాలా మంది వ్యూవర్స్ కి చాలా డౌట్స్ ఉన్నాయి సార్. ఎందుకంటే దిల్ రమేష్ గారు అంత పెద్ద యాక్టర్ కనిపిస్తలేమని చెప్పి, సో దీని వెనకాల ఇంత రహస్యం ఉందని చెప్పి కూడా మా వ్యూవర్స్ అందరికి చెప్పినందుకు నేను అంటే అందరు ఆర్టిస్టులు వ్యక్తిగతంగా ఇండస్ట్రీలో లాంగ్ రన్ ఉండాలి కాబట్టి ఇంకొక రేంజ్ లో కనపడదాం అనే ఉద్దేశంతో తీసుకున్న డెసిషన్ కి అప్కమింగ్ డైరెక్టర్స్ 100% నాకు కోఆపరేట్ చేస్తున్నారు. నాకు డెఫినెట్ గా అలాంటి క్యారెక్టర్లే చెప్తున్నారు. ఆ సినిమాలకు కొన్ని కష్టాలు ఉంటాయి, ఉన్నా పర్లేదు. అలాంటి డైరెక్టర్స్, ఎందుకంటే ఇక్కడున్న డైరెక్టర్స్ ఇక్కడున్న టీమే మళ్ళీ పెద్ద సినిమాలకు కూడా వెళ్తుంటారు. ఎస్టాబ్లిష్ అయిపోద్ది మన పెర్ఫార్మెన్స్, ఆబ్వియస్లీ పెర్ఫార్మెన్స్ చేయగలం అన్న కాన్ఫిడెన్స్ ఉంది.
డైరెక్టర్లు కొత్త డైరెక్టర్లు అడాప్ట్ అవ్వాలి అనే ఉద్దేశమే నాది. అవును. ఎందుకంటే ఎక్కడ ఏ వ్యక్తికైనా కొంత టైమే, ఆర్టిస్ట్కైనా డైరెక్టర్కైనా కెమెరామెన్కైనా ఎవరికైనా జీవితాంతం నేను ఇప్పుడున్న పొజిషన్లోనే ఉండాలని పెద్ద ఆర్టిస్ట్ అనుకోకూడదు. నాకు జీవితంలో ఇంకా నేను ఎదగను అని చిన్న ఆర్టిస్ట్ అనుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఆర్టిస్టులు అందరూ ఒకప్పుడు చిన్న ఆర్టిస్టులే. Yes, అవును. అందరూ చిన్న స్టేజ్ నుంచి వెళ్ళారు. పైకి కాకపోతే వెనక ముందు ఉంటది. ఇక్కడ అదృష్టం, మనం ఎంత పెర్ఫార్మర్ అయినా, మనం అద్భుతంగా చేసినా ఇక్కడ అన్నిటికీ మించి అదృష్టం అనేది ఒకటి ఉంటది. పక్కా అంటారు. కన్ఫామ్ గా సినిమా ఇండస్ట్రీలో టైము అదృష్టం అనేది ఏ ఆర్టిస్ట్ కైనా ఫేవర్ అయితేనే టాప్కి వెళ్తాడు. నువ్వు పెర్ఫార్మెన్స్ చేయగలిగినందువల్ల టాప్కి వెళ్ళరు. టాప్కి వెళ్ళే ప్రాసెస్ లో నీకు పెర్ఫార్మెన్స్ వచ్చి ఉండాలా. అవును. సో ఒక దానిపైన ఒక కరెక్ట్ లింక్ అయి ఉంటుంది. నీ లింక్ అయి ఉంటుంది. నీకు అదృష్టం టైము బాగలేకపోతే నువ్వు నేషనల్ అవార్డు కొట్టే ఆర్టిస్ట్ అయినా ఎక్కడో ఉంటాడు కనపడకుండా. సో కనపడకుండా ఉండేవాళ్ళు గొప్పోళ్ళు కాదని, కనపడి టాప్ లో ఉన్నోళ్ళే టాప్ ఇంకా అసలు దేవుడు అని అనుకోవడానికి లేదు. వచ్చినప్పుడు అందరూ వచ్చినప్పుడే తెలుస్తాడు మనిషి అన్నాడు. మనిషి విలువ తెలుస్తుంది అంతే. కాబట్టి జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి సినిమా ఇండస్ట్రీలో యాక్టర్స్ కావాలని ట్రై చేసే ప్రతి ఒక్కళ్ళకి వర్త్ ఉంటది. ఏదో ఒక వర్త్ ఉంటుంది. లేకపోతే ఎవరు ఏమీ లేకుండా డైలాగ్ చెప్పలేకుండా కూడా నేను పెద్ద యాక్టర్ కావాలని ఎవరు రాడు ఇక్కడికి. ఒకవేళ వచ్చినా వాళ్ళు ఉండరు లాంగ్ రన్ లో. ఇక్కడ 10-15 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ ఉంటున్నారంటే డెఫినెట్ గా క్యాలిబరే. కానీ టైం బాగలేకో, టైం రాకో, ప్రయత్నించడంలో కొద్దిగా లోపమో ఏదో ఒకటి ఉండి అలా ఉంటారు. కానీ ఎప్పుడైనా ఉన్నప్పుడు దీనికి ఏమి ఏజ్ లిమిట్ లేదు. 60 ఏళ్ళకు కూడా బ్రేక్ రావచ్చు ఆర్టిస్ట్ కి. సో ఇక్కడ ఉండటం ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి ఈ ప్రాసెస్ లో, ఇలా జరుగుతున్న ఈ ప్రాసెస్ లో డెఫినెట్ గా కింద ఉన్నోడు పైకి వెళ్తాడు, పైన ఉన్నోళ్ళు పడాల్సిందే. అది డైరెక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు. మరి అప్పుడు నేను లాంగ్ రన్ లో ఇండస్ట్రీలో ఉండాలంటే నేను ఎవరికి అడాప్ట్ అవ్వాలి? యాక్టర్ గా ఉన్నాను కాబట్టి దేవుడి దయ వల్ల ఉంచుతున్నారు కాబట్టి డైరెక్టర్లు. ఇప్పుడు వచ్చే డైరెక్టర్లకు నేను అడాప్ట్ అవ్వాలి ఫస్ట్. అంటే ఇప్పుడు నువ్వు డైరెక్టర్ అయ్యావు, సపోజ్ ఇండస్ట్రీలో ట్రై చేస్తూ, నీకు అసిస్టెంట్ అసోసియేట్ ఈ ఎమోషన్ క్యారెక్టర్ దిల్ రమేష్ అని బాగుంటాడు, ఆయన పెట్టుకుందాం అంటారు. ఆయన చేస్తారో లేదో సరిగ్గా, మనం ఆయనకు చెప్పగలమో లేదో, నేను అనుకున్నట్టు చేయగలరో లేదో, ఇంకా తక్కువ, ఆయనకంటే ఇంకా తక్కువలో ఉన్న వాళ్ళని మెయిన్ స్ట్రీమ్కి వెళ్తే వాళ్ళకైతే నేను చెప్పగలుగుతాను కదా అని నువ్వు అనుకుంటావు. లేదు దిల్ రమేష్ అన్న ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు లాగే నువ్వు ఏది చెబితే అది చేస్తాడని వాళ్ళు చెప్పగలగాలి నీకు. నీకు తెలియకపోయినా లేదు ఆయన అసలు చాలా గ్రౌండ్ టు ఎర్త్ ఉంటాడు. నువ్వు ఏది చెబితే అది. ఇప్పుడు ఈ డైరెక్టర్లకు కూడా ఎప్పుడో వినాయక్ గారు రాజమౌళి గారు లేకపోతే బోయపాటి గారు వీళ్ళతో అప్పటి నుంచి చేస్తున్న ఆర్టిస్ట్ ని మనం చెప్పే ఎమోషన్ ఎలాగైనా నువ్వు చెప్తే నేను చేయాలా, ఎమోషన్ నాకు తెలీదా అంటాడేమో అన్న ఫీల్ ఉంటుంది సీనియర్స్ మీద. సో అది కూడా లేకుండా నా బిహేవియర్ ఉండాలి అన్ని సినిమాల్లో. ఎందుకంటే ఇప్పుడు 20 ఏళ్ళ డైరెక్టర్ అవుతున్నారు, 25 ఏళ్ళ డైరెక్టర్ అవుతున్నారంటే నేను మొదటి సినిమా చేసి 26 ఏళ్ళు అయింది. నువ్వు చెప్పావు నేను చిన్నప్పుడు 10th క్లాస్ అప్పుడు యజ్ఞం చూశాను సార్. అప్పుడు ఇప్పుడు కూడా మీరు, అందుకని మీరు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు కూడా నన్ను చాలా రిక్వెస్ట్ గా సార్ మీకోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను సార్, ప్లీజ్ సార్ మీరు రండి సార్ అన్న. ఇదే పొజిషన్ లో సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు అనుకోండి, రమేష్ ఒకసారి ఇంటర్వ్యూకి రావాయా స్టూడియోకి అంటాడు. అంటే ఏంటి అర్థం? అది మాకు సేమ్ అక్కడ ఉంటది. సార్ మీరు ఇంటర్వ్యూ పిలిస్తే నేను రాకపోవటం ఏంటి సార్ అంటాను నేను. కానీ నీ దగ్గర అలా అన్న కదా, నువ్వు రిక్వెస్ట్ చేస్తావు. ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తేనే వస్తారేమోనని నీ ఫీలింగ్. ఎందుకుంటది అదే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ అనుకోండి, ఏమండి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను, క్యూబ్ టీవీ అండి మాది, మీరు రండి అండి అంటారు. నన్ను అలా ఎందుకు అనలేకపోతున్నావు నువ్వు? సీనియర్ యాక్టర్ కాబట్టి డైరెక్టర్ కూడా అలాగే అనుకుంటారు. అలా అనుకోకుండా నా బిహేవియర్ ఉండాలని ఎవరో ఒకరు చెప్పాలి అంటే మీరు చేయాలి. నేను ఉండాలి అలా లొకేషన్ లో, అలా ఉండాలి. అలా ఉంటాను కాబట్టే నన్ను పిలుస్తున్నారు అనుకుంటా. ఒక్క పెర్ఫార్మెన్సే కాదు, ఇస్తే అద్భుతంగా చేయగలడు. అసలు రాడు అతను, వినడు అంటే వినడబ్బా మనం చెప్పింది. అతను ఇష్టం వచ్చింది అద్భుతంగా చేస్తాడు. నువ్వు ఆయన బాగా కాంప్రమైజ్ చేసి లేకపోతే సాటిస్ఫై చేసి ఆయనకు నువ్వు నచ్చేలాగా కథ చెప్పి క్యారెక్టర్ బాగుంటే నువ్వు చెప్పినట్టు చేస్తాడు. లేకపోతే ఏదో చేసుకుని వెళ్ళిపోతాడు డబ్బుల కోసం అనే టాక్ వచ్చింది అనుకో, చిన్నోళ్ళు ఇవ్వరు కదా. నేను పెద్ద సినిమాలకి కొద్దిగా బ్రేక్ తీసుకొని మంచి క్యారెక్టర్ చేద్దాం అనుకున్నప్పుడు నా బిహేవియర్ కూడా కరెక్ట్గా ఉండాలి కదా, నేను అది కూడా చూసుకుంటుండాలి కదా. ఇన్ని చూసుకుంటుండాలి ఆర్టిస్ట్ ఉండాలంటే సినిమా ఇండస్ట్రీలో. చాలా కష్టం
అది చాలా కష్టమనే. ఇప్పుడు ఈ కష్టాలన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళకి తొందరగా బ్రేక్ రాదు. ఏదో మనం సూపరు, మనం తోపు తును అనుకుంటుంటే కాదు. ఇక్కడ మనం 100 మందికి అడాప్ట్ అయి ఉండాలి, 100 మందికి మనం నచ్చుతా ఉండాలి ఎప్పుడు. నాకు నేను వచ్చేసాను అనుకోని నేను నా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తానంటే నువ్వు ఎగ్జిట్ అయిపోతావు. ఇక్కడ డబ్బుకి నీ రేంజ్కి అన్నీ అవసరం లేదు. ఇక్కడ వచ్చిన పని ఎంత కమిట్మెంట్ తో చేస్తున్నాడు, కమిట్మెంట్ తో చేస్తున్నా కూడా మళ్ళీ బిహేవియర్ ఎలా ఉంది అనేది కూడా వస్తుంది. ఇవన్నీ చాలా ముఖ్యం అంటారు. చాలా ముఖ్యం. నువ్వు యాక్టింగ్ ఎవరేం చేస్తావు, నీ రేంజ్ లో నువ్వు చేస్తావు, నా రేంజ్ లో నేను చేస్తాను. పెర్ఫార్మెన్స్ యాక్టింగ్ మీన్స్ నథింగ్ బట్ కామన్ సెన్స్. మనిషి చచ్చిపోయాడు, ఇక్కడ డెడ్ బాడీ ఉంది, నువ్వు ఏడవాలి. చచ్చిపోయినప్పుడు ఎలా ఏడుస్తాడో మనకు తెలిస్తే ఏడుస్తాం. నీ కొడుకు ఫెయిల్ అయ్యాడు, ఎగ్జామ్ రాసాడు, ఫెయిల్ అయ్యాడు అని తెలిసింది, నువ్వు కొంచెం బాధపడతావు. మనిషి చచ్చిపోయినంత ఏడుపు అయితే దీనికి ఉన్నది కదా. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ యాక్టర్కి తెలిస్తే, తెలిసినోడు యాక్టరు ఇక్కడ వచ్చినా రాకపోయినా ఆ కామన్ సెన్స్ ఉంటే ఏదో ఒక రకంగా చేస్తాడు కదా. సో అది వస్తుంది ప్రతి వాళ్ళకి. కానీ ఆ యాక్టింగ్ లో నువ్వు ఎక్కువ సంవత్సరాలు ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని మనిషికి ఉండాలి. అదే లాంగ్ రన్ లో అప్కమింగ్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఇన్స్పిరేషన్. డెఫినెట్ గా ఇన్స్పిరేషన్ ఉండాలి. నేను ఇప్పటికీ అలాగే ఉండాలి అంటే ఉండాలనుకుంటే ఇక్కడ. సో ఆ కొత్త డైరెక్టర్లు కూడా నన్ను అన్న అని చాలా రెస్పెక్ట్ గా పిలిచి, అన్న ఇదన్నా సీన్ అన్న అంటే చేద్దాం, మీకు ఎలా కావాలో చెప్పండి అని చెప్పి చేస్తాం. కాబట్టి అది అలా స్ప్రెడ్ అవుద్ది. అలా స్ప్రెడ్ అయింది కాబట్టి నేను ఇప్పుడు దాదాపు 7-8 సినిమాల్లో, ఒక సినిమాలో ఒక విలేజ్ని కాపాడే, ఒక విలేజ్ మొత్తాన్ని కాపాడేటటువంటి ఒక క్యారెక్టర్ చేస్తున్నా. అది సలారు కేజీఎఫ్ సినిమాకి అసోసియేట్ గా చేసి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రెస్టీజియస్ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు ఒక డైరెక్టర్. ఆ సినిమా పేరు ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయలే, నేను ఇక్కడ అనౌన్స్ చేయలేదు. సో అది అయిపోయింది, క్లైమాక్స్ మాత్రమే ఉంది. దాంట్లో అసలు నేను డబ్బింగ్ చెప్పి నేనే షాక్ అయ్యాను. అసలు ఎమోషన్ గానీ ఒక రేంజ్ క్యారెక్టర్. అలాగే ఇంకో సినిమాలో ఒక దొర క్యారెక్టర్ చేస్తున్నా. దొర ఊర్లో ఆ సినిమాకి మెయిన్ క్యారెక్టర్ అదొకటి. ఇంకొక సినిమాలో ఒక పచ్చి మాంసం తినేటటువంటి ఒక ఆటవిక మనిషి క్యారెక్టర్. ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ నేను ఇప్పుడు 7 సినిమాల్లో చేస్తున్నా. డెఫినెట్ గా ఆ సినిమాలు రిలీజ్ అవుతాయి. ఈ షేడ్ లో కూడా నేనేంటో తెలుస్తుంది. అప్పుడు ఆ లెవెల్ వెళ్ళకపోయినా నేను సిన్సియర్ గా నేను ఇవన్నీ ట్రై చేస్తున్నా కూడా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడున్న రేంజ్ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఏదైనా సినిమా, ఇప్పుడు యూట్యూబ్కి లేకపోతే ఓటీటీకి సినిమా చేసే డైరెక్టర్ కూడా, చిన్న కెమెరాలు పెట్టే డైరెక్టర్ కూడా, నేను రాజమౌళిలో, నేను వినాయక్, నేను బోయపాటో లేకపోతే పూరి జగన్ గారు అవుతాను నేను అనే ఉద్దేశంతో చేస్తారు. సో కాబట్టి ఈ ప్యాటర్న్ లో నేను యాక్టింగ్ చేసుకుంటూ ఇప్పుడున్న రేంజ్ తగ్గకుండా ఉంటే చాలు. ఇంకో 10-15 ఏళ్ళు అనుకుంటున్నాను నేను. పెరగకపోవడం అనేది గాడ్ గ్రేస్. తగ్గకుండా ఉంటే చాలు. ఇప్పుడున్న రేంజ్ తగ్గకుండా నన్ను ఏ ఛానల్లోనైనా దిల్ రమేష్ అంటే పిలుద్దాం అన్న ఫీల్ తెచ్చుకుంటే చాలు నాకు. అది కంటిన్యూ అయితే చాలు. ఇది నేను మనస్ఫూర్తిగా అనుకునేది. కానీ ఇక్కడ ప్రయత్నం చేసి ఎదగాలి కదా, ఇక్కడ అక్కడికి ఆగకూడదు కదా మనిషి. ప్రయత్నం అనేది చాలా ముఖ్యం. ప్రయత్నం చేయాలి, ప్రాపర్ వేలో ప్రయత్నం చేయాలి, ప్లాన్ చేసుకోవాలి, ఎదగాలి. ఉన్నంత వరకు నేను ఇంతవరకు చాలు అనుకుంటే వెనక్కి వెళ్ళిపోతాం. సో నేను బీ ఫ్రాంక్ గా నేను అనుకునేది ఇది. కానీ పై లెవెల్కి వెళ్ళడానికి, పై లెవెల్ క్యారెక్టర్లు చేయడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా సూపర్ అన్న. ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ ఉంది. సో ప్రతి ఒక్కరిని మనసులో పెట్టుకొని పోరాటం చేస్తూ ఉన్నారు. సో ఇంకొకటి ఏంటంటే, సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్క హీరోతో, పెద్ద సెలబ్రిటీ హీరోస్తో కూడా మీరు వర్క్ చేశారు. సో జూనియర్ ఎన్టీఆర్ గారితో కానీ, ప్రభాస్తో కానీ, సో చాలా మంది వ్యక్తులతో మీరు యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ పెద్ద బిగ్ స్టార్స్లలో యాక్టింగ్ విషయానికి వస్తే, సో వాళ్ళతో ఉన్న పర్సనల్గా మూమెంట్స్, మెమొరీస్ అంటే, సో ఫస్ట్ ప్రభాస్ గారితో మీకున్న మెమొరీ అంటే షేర్ చేసుకుంటారు. పెద్ద యాక్టర్స్ అయినా చిన్న యాక్టర్స్ అయినా ఇండస్ట్రీలో ఫ్యామిలీస్తో రిలేషను, లేకపోతే వాళ్ళ ఇంటికి మనం వెళ్ళి మన ఇంటికి వాళ్ళు వచ్చేసి, ఇవన్నీ చాలా వెరీ ఫ్యూ మూమెంట్స్. మనమైనా మనకు వాళ్ళైనా కలిసేది ఆన్ సెట్. యాక్టర్స్
డైరెక్టర్స్ తోనూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తోనూ కొద్దిగా ర్యాపో ఉంటుంది. ఎందుకంటే ముందు నుంచి ప్రాసెస్ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళి కలుస్తాము, కరెక్ట్ లంచ్ టైంకి వెళ్తే భోజనం చేయండి అన్న అంటారు, భోజనం చేస్తాం, ఇది ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పే పెద్ద యాక్టర్స్ హీరోస్ అందరూ మనం కలిసేది సెట్ లోనే కలుస్తాం. కానీ ఒక బ్రదర్స్ లాగా ఉంటారు. అసలు అంత రిలేషను ఇంకెక్కడ బయట ఎక్కడ అంత తక్కువ పరిచయానికి అంత రిలేషన్ బయట ఏ ఫీల్డ్ లో ఉండదు. ఇక్కడ అంత రిలేషన్ ఉంటుంది, అంత బాగుంటారు. సెట్ ఆన్ ప్యాకప్ అన్న తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళదే. మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ బ్రహ్మాండం. అన్ని ఫ్యామిలీ రిలేషన్స్ ఉంటాయి. అంటే అడగటం అవన్నీ మాట్లాడుకోవటం అంత బాగుంటుంది. అందరి గురించి అన్ని తెలిసి ఉంటాయి. ఆ రిలేషన్ చాలా బాగుంటుంది. అక్కడి వరకే అక్కడ వరకే. మళ్ళీ మన ఆప్షన్స్ లో మన గురించి అందరూ మాట్లాడుకుంటుంటారు. మనం బాగుంటే చాలా ఎక్కువ మంది మాట్లాడుకుంటుంటారు. ఏదన్నా కెరీర్ లో ఏదన్నా డిఫికల్టీ వస్తే అందరు కలిపి హెల్ప్ చేయాలనుకుంటారు. ఎవరైనా చెప్పినప్పుడు తెలియకపోతే ఎవరన్నా ఇట్లా పలానా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారంటే అయ్యో మనం చేద్దాం ఏదన్నా అనేది. ఇవన్నీ హ్యూమన్ బీయింగ్ కానీ, ఎథిక్స్ కానీ, మోరల్ వాల్యూస్ కానీ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటాయి. అది బయట వాళ్ళకి తెలియదు. అది అయితే ఉన్న బిజీ లైఫ్ లో ఫ్యామిలీస్ తోనూ ఈ బయట వాళ్ళలాగా ఇళ్ళకి వెళ్ళేసి ఆ రిలేషన్ ఉండదు. ఇది 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 ఫ్రాంక్ గా చెప్తున్నా నేను. కానీ ఆ తక్కువ రిలేషన్ లోనే చాలా ఎక్కువ హెల్పింగ్ ఉంటది. హెల్పింగ్ ఎక్కువ ఉంటది. ఇబ్బందులు ఎవరైనా ఉన్నారంటే అసలు మేము ఉన్నాం ఏంటి అది బయట ఎక్కడ దొరకదు. అది బయట ఒక 100 మంది ఫ్రెండ్స్ ఒక మనిషికి ఉంటే గానీ దొరకనటువంటి ఒక సపోర్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలు నువ్వు జర్నీ చేసి ఉంటే దొరుకుద్ది నీకు. అది గొప్ప విషయం. గొప్ప వెళ్ళాలి. అయితే ప్రాబ్లం ఉందనేది నోటిఫై అవ్వాలి, తెలియాలి. తెలియకపోతే ఏం లేదు, కానీ తెలిస్తే మాత్రం నేనున్నాను అని ప్రతి ఒక్కళ్ళు వస్తారు ఇక్కడ పనిచేసే ఆర్టిస్టులకి. ఆ రిలేషన్ అద్భుతంగా ఉంటది. అది ప్రౌడ్ టు సే ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఆ విషయంలో. అయితే ఇప్పుడు మీరు ప్రభాస్ గురించి ఏంటి అన్నారు. ప్రభాస్ గారికి నేను 2 సినిమాలు చేశాను. నేను రాఘవేంద్ర ఒక సినిమా చేశాను కెరీర్ బిగినింగ్ లో. తర్వాత మిర్చి అనే సినిమాలో చాలా సూపర్ క్యారెక్టర్ చేశాను. దాంట్లో ఒక డైలాగ్ ఉంటది. వాళ్ళ ప్రభాస్ గారి మదర్ క్యారెక్టర్ ని విలన్స్ చంపేసిన తర్వాత బరెల్ గ్రౌండ్ కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఇక ఈడు వల్లే అంటే హీరో వల్లే అది జరిగింది అనే ఉద్దేశంతో ఆయన ఫాదర్ క్యారెక్టర్ సత్యరాజ్ గారు తిడతాడు ప్రభాస్ గారిని, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఇంట్లో నుంచి వెళ్ళిపో అనగానే మొత్తం 20 మంది ఆర్టిస్టులు మొత్తం అందరిలోంచి ఒకటే వాయిస్ వస్తుంది, ఒక డైలాగ్. 20 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే ఆపి తప్పు చేశారయ్యా, ఆ తప్పు మళ్ళీ చేయొద్దు, బాబు చెప్పినట్టు మీరు లోపలికి వెళ్ళండి, ఇక్కడ అమ్మ కట్టె కాలేలోపు అక్కడ ఆ ఇంట్లో 10 కట్టెలు కాలాలా అనేది ఒక డైలాగ్ ఉంటుంది. అది ఆ డైలాగ్ అంతమందిలో ఆ ఎమోషన్ డైలాగ్ నేనే చెప్పా ఆ సీన్ లో. ఆ సినిమాలో ఆ సీన్ జరిగేదానికి 20 సంవత్సరాల ముందు నేను యంగ్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి గొడవే వస్తుంది ఆ సినిమాలో. వచ్చినప్పుడు అవతల ఊర్లో వాళ్ళు 2 ఊర్ల మధ్య గొడవలు ఈ ఊరిని ఇచ్చేస్తున్నప్పుడు అప్పుడు కూడా నేను ఈ డైలాగ్ కి కౌంటర్ 20 సంవత్సరాల ముందు నేను ఆ సినిమాలో చెప్పుకుంటా. ఏంది అయ్యా, ఊర్లో జనాన్ని నరుక్కుంటా వస్తున్నారయ్యా, మీరు కత్తి పట్టకపోతే ఊరు నాశనం అవుద్దయ్యా, పట్టండి అయ్యా కత్తి ఆగ్రా అంటాడు. అప్పుడు అన్నది 20 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అదే జరుగుతుంటే మళ్ళీ బాబు వచ్చేదో మనం సేవ్ చేయడానికి ఫైట్ చేస్తే మీరు వెళ్ళమంటారు ఏంటి అని నేను ఎమోషన్ అయి మళ్ళీ చెప్తాను. అది ఆ 2 డైలాగ్స్ కే ఆ సినిమాలో నాకు విపరీతమైన పేరు వచ్చింది. సినిమా అంతా ఉంటాను మళ్ళీ, సినిమా అంతా ఒక బెనర్జీ అనే ఒక ఆర్టిస్ట్ నేను కొడితే కోమాలోకి వెళ్ళి ఉంటాడు, నన్ను సినిమా మొదట్లోనే గొంతు కోసి చంపేస్తారు, చంపేసిన తర్వాత అసలు వీడు ఎవడు ఎందుకు చంపాడంటే కథ స్టార్ట్ అవుతుంది. ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉన్న క్యారెక్టర్ తమిళ ఆర్టిస్ట్ చేసాడు. ఆ క్యారెక్టర్ హైట్ ఉంటాడు బాగా, పేరు గుర్తు రావట్లేదు నాకు ఇప్పుడు. తను ఒక డైలాగ్ చెప్తాడు, ప్రభాస్ వచ్చి ఫైట్ చేసి స్కార్ప్ కట్టుకొని ఒక ఫైట్ ఉంటుంది, తీసినప్పుడు ఒక డైలాగ్ ఉంటది, ఎవడొస్తాడు మా ఊరిని కాపాడటానికంటే వచ్చాడు 6 అడుగులు ఆజానుబాహుడు అని ఒక ఎమోషన్ డైలాగ్ ఉంటది. ఆ ఎమోషన్ డైలాగ్ అతను చెప్తుంటే మేమంతా పక్కన ఉంటాం. యాక్చువల్ నేను తన పక్కనే ఉంటా. అతను 6'2", 6'3" ఉంటాడు హైట్. నేను అతని షోల్డర్ దగ్గరకు వస్తాను, జనరల్ గా నిలబడి ఉన్నాను. హెవీ ఎమోషన్ సినిమాలో ఆ సీను. ఇదంతా అన్నప్పుడు 2-3 సార్లు మానిటర్ చేసి 4వ సారి టేక్ జరిగేటప్పుడు అలా చూసి ఏదో మనం ఫీల్ అవ్వాలి కదా. అంటే ఊరందరినీ చంపేస్తుంటే
నువ్వు వచ్చి కాపాడేవు అనేది మనిషిని చూడగానే అతను ఓవర్ బర్స్ట్ అయి చెప్పేస్తాడు. చెప్పినప్పుడు మనం పక్కన ఉన్నాం. ఆ ఎమోషన్ ఫీల్ అవుతూ నేను చివరిలో అన్నాను ఇలా పక్క నుండి. అంటే మేసాన్ని ఇలా అంటారు కదా, అంటే మేము మాకంటే గొప్పోడు ఎవరు లేడు అన్నప్పుడు అలా అన్న. అది సూపర్ ఎమోషన్ అన్నమాట సినిమాలో. ఫ్రేమ్ అందరి మీద ఉంటది, డైలాగ్ వేరే అతనిది, నేను పక్కన ఉన్నా. ఎక్స్ప్రెషన్ ఎస్ మనం కొట్టాం. ఇక నువ్వు ఉంటే మేము ఆ ఊరిని ఇది చేయటం పెద్ద పని కాదు, అది ఒక ధైర్యం అన్న అంత ఎక్స్ప్రెషన్ ఊరక అలా అని ఇచ్చా. ఎందుకో నాకు ఆ ఎమోషన్ లో ఎవరు చెప్పలేదు, అలా అనాలనిపించింది అనేసాను. అప్పుడు మీరే అన్నారు అలాగా? నాకు ఎవరు చెప్పలే, మానిటర్ లో కూడా నాకు ఆ ఐడియా రాలా. ఆ డైలాగ్ చెప్పిన టేక్ లో అలా వచ్చేసింది అనమాట. అలా అనేసాను, అయిపోయింది. మానిటర్ దగ్గర కూర్చొని చూస్తున్నారు, చెక్ చేస్తారనమాట షార్ట్ ఎలా ఏమైనా ప్రాబ్లం ఉందా, పక్కన వాళ్ళు ఎలా చేసినప్పుడు చూస్తున్నప్పుడు అది డైరెక్టర్ గారు అసలు ఎవ్వరూ దాన్ని ఐడెంటిఫై చేయాల. ప్రభాస్ గారు ఒక్కడే ఆ షార్ట్ ని ఐడెంటిఫై చేశాడు. సూపర్. అసలు చేసి నేను మానిటర్ కి చాలా దూరంగా ఉంటే చూసి చూసి అబ్బా సూపర్ అని ఆ ఎక్స్ప్రెషన్ మార్చి దిల్ పెద్దగా అరిసేసి దిల్ సూపర్గా చేసావా అని ఇలా చెయ్యాలంటే నేను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తే చెయ్యలా కొట్టి డైరెక్టర్ చూపించి చూడండి ఎమోషన్ చూడండి పక్కన అసలు అని చెప్పి చూపించి చేశాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆ రేంజ్ అప్పటికే పెద్ద హీరో ప్రభాస్ గారు. ఇప్పుడు ఆ మానిటర్ దగ్గర కూర్చొని చిన్నపిల్లలాగా అంత ఓవర్ బర్స్ట్ అంత హ్యాపీగా ఫీల్ అయ్యి పేరుతో నన్ను పిలిచి అంత చేయాల్సిన పని లేదు కదా. అంటే చిన్న విషయానికి కూడా అంత హంబుల్ గా ఫీల్ అవుతాడు అప్పటికి ఇప్పటికి. అంత హ్యూమానిటీ, అంత హ్యూమన్ బీయింగ్. ఓకే, అంటే ప్రభాస్ గారు అంటే ఫుడ్ అని చెప్పి మేము విన్నాం. లైక్ అంటే ఇంట్లో నుంచి కూడా తను షూటింగ్ టైంలో ఫుడ్ తీసుకొస్తాడు అని చెప్పి. నేనున్నా కూడా నాకు రెస్పెక్ట్ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. అంటే చిన్న పెద్ద అనేది లేకుండా అందరూ అలాగే ఉంటారు. బట్ మీరు ప్రభాస్ గారిని గురించి అడిగారు కాబట్టి నేను ప్రభాస్ గారితో నాకున్న ఇంటరాక్షన్, నాకు ఆయనకి ఉన్న ఆ చిన్న ఇది గుర్తొచ్చింది ఇప్పుడు. ఓకే, అలా ఉంటాడు, చాలా మంచి వ్యక్తి కిరణ్ గారు. సో నెక్స్ట్ లెవెల్ యాక్టర్. సో అలాంటి ఒక గొప్ప యాక్టర్ని మనం కోల్పోయామంటే అవకాశాలు రాక తను చనిపోయాడు అని చెప్పి కూడా మనం వార్తలు వింటున్నాం. సో మీరు తనతో కలిసి సినిమా కూడా చేశాను. సో ఎలా ఉంటుంది? నువ్వు నేను నాకు 2001లో నువ్వు నేను అనే సినిమా మేమంతా అసలు కింద కూర్చొని ఎలా పడితే అలా తిరుగుతా చేసిన సినిమా. అది బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి చిన్న స్టేజ్ లోనే గొప్ప సక్సెస్ చూసిన ఒక గొప్ప హీరో ఉదయ్ కిరణ్. సరే ఇక బయట అనుకునేది జరిగినాయి అవన్నీ ఏదైతేనే కొంచెం ప్రెస్టేషన్. అదే యాక్టర్కి బాగా ఉన్న యాక్టర్కి ఎవరికైనా ఎప్పుడైనా వర్క్ లేని పరిస్థితి వస్తుంది. అది మనం చేసుకున్నందువల్ల కానీ పరిస్థితుల ప్రభావం వల్ల కానీ ఈ కాంపిటీషన్లో ఎవరిది తప్పు కాదు. ఇది ఎవరు తప్పు కాదు, ఎవరికి అది కాలం అంటే టైం, అది టైం అలా డిసైడ్ చేస్తూ వెళ్తుంటది. సో మనం ఇప్పుడే ప్రిపేర్ అవ్వాలా. ఒక ఈ పొజిషన్ మనకి కొన్ని రోజులే ఉంటది, రేపు పొద్దున ఉండదు. ఉండకపోతే ఏంటి, లైఫ్ని ఎలా మనం లీడ్ చేయాలి? ఎందుకంటే సింపుల్, నేను చాలా బిజీగా ఉన్నాను యాక్టర్గా, నాకు రెస్పెక్ట్ ఛానల్స్ నుంచి బయట పబ్లిక్ నుంచి ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది. నేను దీని మీదనే లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నా. నేను బయటికి వెళ్ళి ఎక్కడో షూటింగ్ చేసి వస్తున్నా, చిన్న యాక్సిడెంట్ అవుద్ది, కాలు ఫ్రాక్చర్ అయింది, బాగా డెడ్లీ ఫ్రాక్చర్, సింపుల్. అప్పుడు నేను దాదాపు 6 నెలల నుంచి 1 year పాటు రెస్ట్ అన్నారు డాక్టర్లు. ఈ 6 నెలల నుంచి 1 year లోపు ఈ ఆర్టిస్ట్ని గుర్తుపెట్టుకోరు. 1 రోజు 2 రోజులు ప్రెస్ వాళ్ళు ఏదో వేస్తారు, 3వ రోజు వేస్తారు, 2 రోజుల్లో మనుషులు పూర్తిగా అసలు ఇక్కడ నుంచి కాలగర్భంలో కలిసిపోతేనే గుర్తుండట్లా. మరి ఇప్పుడు మనకి యాక్సిడెంట్ అయ్యి ఎక్కడో బెడ్ మీద ఉన్నాడు అన్నది ఎవరు మాట్లాడుకోరు కదా. కానీ ఈ అవకాశాలన్నీ పోతాయి కదా. సంవత్సరం తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ బయటకు వచ్చి స్టెబిలిటీగా ఉండి మళ్ళీ ట్రై చేసుకుంటే మళ్ళీ కొత్త. సో ఇది మనకి రేపు జరగవచ్చు అని నేను ఫీల్ అవుతుండాలి ప్రతిరోజు. అందుకే ప్లాన్ చేసుకున్నాం ఆల్రెడీ. మీరు ప్లాన్ చేసుకోవాలి అందరూ. ఎందుకంటే ఇక్కడ మనకు అవకాశాలు కాలానుగుణంగా మన రెమ్యునరేషన్ పెరుగో, ఎక్స్పీరియన్స్ పెరుగో, లేకపోతే మనకు సిమిలర్ గా వేరే ఆర్టిస్టులు వచ్చో పోవచ్చు. లేదు అన్ని బాగుండే నువ్వు టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు నీ టైం బ్యాడ్ అయ్యి నీకేదైనా ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగినా పోవచ్చు. రావటానికి నువ్వు 100 సంవత్సరాలు కష్టపడాలా.
అవును. సచ్చిందాక కష్టపడాలి, అయినా రాదు. వచ్చింది పోవడానికి నీ ప్రమేయమే అవసరం లే. Yes, అవును. నీ టైం బ్యాడ్ అయితే చాలు, సింపుల్. సార్ నీ టైం బ్యాడ్ అయినా లేకపోతే ఇండస్ట్రీలో వచ్చే మార్పుల వల్ల అయినా ఎప్పుడైనా నీకున్న పొజిషన్ రేపే డ్రాప్ అవ్వచ్చు. అవును. రేపు డ్రాప్ అయినా నువ్వు లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి నీకు ఏం కావాలి? నువ్వు కష్టాల్లో ఉంటే మేము ఉన్నామని అని చెప్పే ఫ్రెండ్స్ ఉండాలి ఫస్ట్. అవును. లేదు మేము ఉన్నామని ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి. ఉన్నాము అని చెప్పేదానికి నీకు డబ్బు ఉండాలి కొద్దిగా. అవును. ఇప్పుడు ఏమీ లేకపోతే వాళ్ళు వచ్చి పలకరించే వాళ్ళు కూడా గ్రాడ్యువల్గా తగ్గుతారు. డబ్బుకి నేను లైఫ్లో ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వను, ఎప్పుడు ఇవ్వలేదు 25 సంవత్సరాలుగా, ఇప్పుడు కూడా ఇంకివ్వను. ఎందుకంటే నేను 90లోనే ఒక స్కూల్ స్టార్ట్ చేసి డిగ్రీ అదే విషయానికి వద్దాం అనుకున్నా సార్. మీ ఫ్యామిలీ విషయానికి వద్దాం అనుకున్నా. ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న మీరు, లైక్ ఒక ప్రొఫెసర్గా ఉన్న మీరు, సో ఒక స్కూల్ కూడా ఏర్పాటు చేసుకుని అవన్నీ అమ్మేసి మరి ఇటు రావడం మనం చూస్తున్నాం. అది ఎలాగంటే ఇప్పుడు ఉదయ్ కిరణ్ గారితో అది కంప్లీట్ చేద్దాం. ఉదయ్ కిరణ్ గారితో నాకు అంత రిలేషన్ ఉంది. బట్ ఆ బిజీగా ఉండి ఒక్కసారి ఫెయిల్యూర్స్ అంతా వచ్చి బిజీగా ఉండి ఎప్పుడు అన్న మాకు క్యారెక్టర్లు చెప్పండి, మాకు హెల్ప్ చేయండి లేకపోతే అని చెప్పి అతని చుట్టూ ఒక 20 మంది ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఒకసారి అవకాశాలు రాకపోవటం వల్ల, ఆయనకే వర్క్ లేకపోవటం వల్ల, ఆయన్ని హెల్ప్ ఏం అడుగుదాంలే అనే వాళ్ళందరూ తగ్గిపోవటం వల్ల ఎవరికి ఫోన్ చేసినా నేను షూటింగ్లో ఉన్నాము, మేము మళ్ళీ కలుస్తామని చెప్పి వాళ్ళ ఇప్పుడు ఎవరో ఇప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు అందరు కలవాలని లేదు కదా. నేను బిజీ, వాళ్ళు బిజీగా ఉంటారు. ఇప్పుడు నువ్వు నన్ను యాంకరింగ్ చేసావని చెప్పి నేను బయటికి వెళ్ళిపోయి నీకు ఫోన్ చేశాను అనుకో, నేను చిన్నోడు 20 ఏళ్ళు ఉన్నాడు, నా సినిమాలను చిన్నప్పటి నుంచి చూసి పెరిగాను అన్నాడని నాకేదో అవసరపడి నీకు ఫోన్ చేశా. నువ్వు ఇక్కడ ఎవరితో ఇంటర్వ్యూలో ఉన్నావు, 1 గంట 2 గంటలు నువ్వు ఫోన్ లేపో, నాకు అవసరమై 10 సార్లు కొట్టా, అయినా లేపో. నువ్వు లేపినప్పుడు నేను బ్యాడ్ గా ఫీల్ అయ్యి ఇంత చిన్నోడేమో నేను ఫోన్ చేస్తే లేపడం అంటే సిచ్యువేషన్ తెలియదు కదా. సిచ్యువేషన్ ఇక్కడ వేరే ఉంటుంది. నువ్వు చెప్పినా నాకు అవసరమైనప్పుడు చేస్తే నువ్వు లేపలేదని మనకు మనం క్రియేట్ చేసుకుంటే కష్టం కదా. అట్లా అందరూ నాకు దూరం అయిపోతున్నారు, నన్ను పక్కన పెడుతున్నారు, నాకు వర్క్ లేకపోతే అని మెంటల్ గా ఎలోన్ గా ఫీల్ అయ్యాడు అంతే. ఉదయ్ కిరణ్ గారికి ఇంకా వేరే ఏ ప్రాబ్లం లేదు. ఆ బ్యాడ్ టైం కూడా ఎవరికి ఉండదు. 1 సంవత్సరం సినిమా లేకపోయినా, 4 ఏళ్ళు సినిమా లేకపోయినా, 10 ఏళ్ళు సినిమా లేకపోయినా మళ్ళీ నువ్వు అవసరం అనుకున్నప్పుడు నిన్ను పిలుస్తుంది ఇండస్ట్రీ. సూపర్ స్టార్ కృష్ణ గారికే సినిమాలు లేకుండా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారి మేకప్ వేసుకోకుండా కొన్ని రోజులు ఉన్నాడు సినిమాలు అగ్రెసివ్ గా చేసే టైంలోనే. హిట్లర్కి ముందు చిరంజీవి గారికి లిటరల్ గా సినిమాలు అన్ని ఇదైపోయి స్టెబిలిటీగా అలా ఉండి మళ్ళీ బ్రేక్ తీసుకొని బ్రేక్ డౌన్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది కెరీర్. కృష్ణ గారికి నెంబర్ 1 సినిమా, ఎస్వి కృష్ణారెడ్డి గారు నెంబర్ 1 సినిమాకి ముందు మేకప్ వేసుకునే ఛాన్స్ లేదు. 3 షిఫ్ట్లో చేసిన వ్యక్తి, 18 సినిమాలు 1 సంవత్సరంలో రిలీజ్ అయిన వ్యక్తి, చేసిన వ్యక్తి. ఇండస్ట్రీలో గ్యాప్ అందరికి వస్తుంది, ఓన్ గా తీసుకోవటమా లేకపోతే సిచ్యువేషన్ల పరంగా రావటమా. అలా వచ్చినప్పుడు కూడా మనం ధైర్యాన్ని కోల్పోకూడదు. ఎక్కడ పట్టుదల, ధైర్యం అంటూ డెఫినెట్ గా నాకు వస్తుంది, మళ్ళీ నన్ను పిలుస్తారు అన్న పాజిటివ్ యాటిట్యూడే ఉండాలి. ఆ మనుషులు లేక కొద్దిగా ఎలోన్ గా ఫీల్ అయ్యి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. నేను ఒక మంచి మిత్రుడిని ప్లస్ ఒక మంచి యాక్టర్ని ఇండస్ట్రీ మీరు అడగపోని చెప్తాను. శ్రీహరి గారు, అది కూడా అడుగుదాం అనుకున్నా. శ్రీహరి గారు నాకు బాగా క్లోజ్ ఉన్నది. ఎంఎస్ నారాయణ గారు, తర్వాత ఆహుతి ప్రసాద్ గారు, అంతా 1 year లో టక ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు ఈ జరిగినాయి. వీటిల్లో నాకు మన శ్రీహరి గారితో కూడా మంచి ర్యాపో. అంటే అసలు నీకు డెఫినెట్ గా నీకు ఒక రోజు వస్తుందిరా, ఎందుకు నువ్వు చేస్తున్నావు, బ్రహ్మాండంగా చేస్తున్నావు, వస్తుంది నీకు అని ఎప్పుడు కనపడి చెప్తుండేవాడు శ్రీహరి గారు. ప్లస్ నేను కలిసి దాదాపు 10 సినిమాల వరకు చేశాం. బలరామ్ అని, డి అని, బాడీ గార్డ్ అని, డాన్ సీన్, ఇట్లా శ్రీహరి గారితో చాలా చేసుకుంటూ వెళ్ళాం. ఆయన నాకు బాగా ఎంకరేజ్ చేసేవాడు. ఉదయ్ కిరణ్ గారు అయితే, ఉదయ్ కిరణ్ నువ్వు నేను తర్వాత వేరే ఇంకా 2-3 సినిమాలు చేశాను. శ్రీరామ్ చేశాను. అన్న అంటా ఉండేవాడు. నేను చేసిన ఏ సినిమాలైనా నువ్వు చేస్తావని అంటుండేవాడు. వాళ్ళిద్దరు డెత్లు నాకు కొంచెం కొంచెం ఏంటి బాగా బాధాకరం. తర్వాత నేను డబ్బుకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వనంటే, డబ్బుకి నువ్వు నేను ప్రపంచంలో ఎవడైనా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వాలంటే ఫ్యామిలీ మెయింటైన్ అవ్వాలి, పిల్లలు ఫ్యామిలీ ఫీల్డ్కి వచ్చాం కాబట్టి జాగ్రత్తలు ఎక్కువ ఉండాలి దీంట్లో. మనకి వేరే నువ్వు 20 సంవత్సరాల తర్వాత నేను సినిమా ఇండస్ట్రీ నుంచి ఎగ్జిట్ అవుతున్నా అంటే 100 రూపాయలు కూడా నీకు రాదు. నువ్వు బయట ఏ దాంట్లో పనిచేసినా, ఎక్కడ పనిచేసినా నువ్వు వచ్చేటప్పుడు నీకు ఒక బెనిఫిట్ ఉంటుంది. నువ్వు బయటకు వస్తున్నప్పుడు ఏదో ఒక బెనిఫిట్ ఉంటుంది. నువ్వు విఆర్ఎస్ తీసుకున్నా, లేకపోతే
ప్రాపర్గా 60 ఏళ్ళు వర్క్ చేసి రిటైర్డ్ అవుతున్న సెంట్రల్ ఆర్ స్టేట్ ఆర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏదైనా, ఫిలిం ఇండస్ట్రీలో మాత్రం ఏముండదు. ఏ అసోసియేషన్ లో ఉన్నా ఏమున్నా నువ్వు ఎంటీ హ్యాండ్స్ తో బయటికి రావాలి. క్రెడిబిలిటీ ఫీల్డ్ ఇది. నీకు నువ్వుగా కష్టపడాలి, నీకు నువ్వుగా సస్టైన్ అవ్వాలి, నీకు నువ్వుగా డెవలప్ అవ్వాలి. ఇలాంటి ఫీల్డ్ అది ఉండదు. కాబట్టి మన ఫ్యామిలీని పిల్లల్ని సక్రమంగా నడిపించుకోవడం కోసం డబ్బు బయట వాళ్ళ కంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి అవసరం. ఎందుకంటే ఎప్పుడు ఏమవుద్దో తెలియదు కాబట్టి డబ్బు ఉండాలి. ఆ డబ్బు ఉండాలి కానీ మనకు మించి డబ్బులు వస్తే మన ప్రాబ్లమే మనిషికి. మనల్ని కాపాడే వరకు డబ్బు ఉండాలి. డబ్బును కాపాడే వరకు మనం వెళ్ళకూడదు. చేసే పనిలో నీ నమ్మకం, నీ క్రెడిబిలిటీ ఉండి నువ్వు ఆ రేంజ్కి వెళ్ళి అందరూ నిన్ను ఆదరించి నీకు విపరీతంగా డబ్బు వస్తుందంటే అర్థం ఏంటంటే ఇక్కడ నీకంటే బాగలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి నీ సైడ్ నుంచి కంట్రిబ్యూషన్ వెళ్ళాలి అని ఆ దేవుడు, ఆ శక్తి, ఆ ప్రకృతితో ఏదో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదో ఒకటి నువ్వు ఆ రేంజ్ లో ఉంటావన్నంత మంచోడివి కాబట్టి నీకు ఆ పొజిషన్ వచ్చింది అని అనుకోవాలి. నేను తోపు, నాకంటే ఇంకా ఈ ప్రపంచంలో ఎవడో గొప్ప లేడు కాబట్టి నేను ఇలా ఉన్నానని ఎవరు అనుకోకూడదు. అట్లా ఫీల్ కాకూడదు. ఎందుకు కాకూడదు అంటే నీకు ఆ అడ్వాంటేజ్ క్రియేట్ చేస్తే నువ్వు 10 మందికి హెల్ప్ అవుతావనే వచ్చింది నీకు ఆ ఫీల్డ్. లేకపోతే ఇప్పుడు నాలాగా ప్రయత్నం చేసేవాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. ఇప్పుడు నేనున్న పొజిషన్ లో కొంతమంది లేరు కదా, కొంతమంది నాకంటే పెద్ద పొజిషన్ లో ఉన్నారు కదా, అందరూ చేసేది అదే పని కదా. మరి ఎందుకు వస్తుంది? ఒకళ్ళకి పెద్ద పొజిషన్ ఎందుకు వచ్చింది, వాడికంటే కింద ఇంకొకటి ఎందుకు ఉన్నాడు, అన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసినా అసలు ఇంకొకటికి ఎందుకు రావట్లేదు అంటే నీకు వస్తుంది కాబట్టి, నీకు ఇస్తున్నారు కాబట్టి నువ్వు కొంతమందికి ఏదో ఒకటి ఇవ్వు. అంటే మనకు వస్తుంది. దైవాత్మికంగా ఆధ్యాత్మికంగా ఒక మనిషి ఫీల్ అవ్వాలంటే నేను అందరికంటే బాగున్నానంటే నా వల్ల కొంతమంది బాగుపడాలి అనే సిద్ధాంతాన్ని నమ్మాలి. అందుకే నీకు ఆ లైఫ్, లేకపోతే అది పోద్ది. నీకు ఉన్న డబ్బు కూడా వెళ్ళిపోతుంది, పోద్ది, ఏదో ఒక రకంగా పోద్ది. నీకు తెలియదు అది. నీకు డబ్బు ఉండొచ్చు, మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి లేని పనులు ఏదో జరుగుతాయి ఫ్యామిలీలో. లేదంటే నీకు అద్భుతంగా నువ్వు మనశ్శాంతిగా ఉంటావు, డబ్బు ఉండదు. నీకు ఒక దేవుడు, ఒక శక్తి ఏదో నీకు ఇస్తుందంటే డెఫినెట్ గా నువ్వు బతికున్నప్పుడే, నీకు ఊపిరి ఉన్నప్పుడే నువ్వు 10 మందికి హెల్ప్ చెయ్యి అన్న ఉద్దేశం, నువ్వు చేస్తావన్న కాన్ఫిడెన్స్ పైవాడికి ఉండే నీకు ఇస్తున్నాడని అనుకోవాలి. ఓకే. సో అంటే సార్ మనం ఇప్పుడు డబ్బు విషయం మాట్లాడుతున్నాం కాబట్టి, సో ఎంతవరకు సంపాదించవచ్చు? నాకు తెలిసిన ఏదో చూశాను, కొన్ని వేల కోట్లు సంపాదించారు దిల్ రమేష్ గారు అని చెప్పి నేను విన్నాను. ఒక మనిషి అన్యాయం చేయకుండా, అక్రమాలు చేయకుండా మనం చేసే పనిలో సఫిషియెంట్ గా ఒక పని చేస్తూ ఒక డబ్బు 1 కోటి రూపాయలు సంపాదించడం అనేది ఒక జీవిత కాలం. ఊరకే 1 కోటి, 100 కోట్లు, 10 కోట్లు ఇవన్నీ ఉన్నాయో లేవో పక్కన పెట్టండి, ఖచ్చితంగా ఉండవు కదా. ఫామ్ హౌస్లు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుముట్టు. ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే ఉన్నాయి అనుకుంటారు, లేవంటే లేవు అనుకుంటారు. అది కాదు కదా, ఎలా వస్తాయి అసలు? నేను ఇంకొక పని చేయను, ఇంకొక వ్యాపారం చేయను, ఇంకొక వ్యాపకం లేదు. నేను 24 hours ఫిల్మ్ యాక్టరే. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బిఫోర్ నేను ఫిల్మ్ యాక్టర్ అవ్వాలి అనే ఉద్దేశంతో నాకు సెటిల్మెంట్ లేకపోతే సెక్యూరిటీ కోసం నేను ఎప్పుడు 90లోనే నాకు డిగ్రీ అయిపోగానే స్కూల్ పెట్టా. స్కూల్ స్టార్ట్ చేసి అది మెగా సక్సెస్ అయింది. తర్వాత నేను ఎంఏడి చేసి నేను చదివిన కాలేజీలోనే ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేశా. 7 సంవత్సరాలు ఇవన్నీ చేసి నాకు మోర్ దాన్ ఇంట్రెస్ట్ ఫిల్మ్ యాక్టర్ అవ్వాలని ఉన్నది కాబట్టి నేను అవన్నీ వైండ్ అప్ చేసి ఏదో కొంచెం డబ్బులు తీసుకొని హైదరాబాద్ వచ్చాను యాక్టింగ్ చేయడం కోసం. మళ్ళీ గ్రౌండ్ నుంచి వర్క్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ యాక్టర్ అవటం ట్రై చేస్తే నా వల్ల కాక 3 రోజుల్లోనే డెసిషన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఒక చిన్న జాబ్ 6,000కి ఈనాడులో జాయిన్ అయ్యి అక్కడ ఒక 6 నెలలు చేసి అక్కడి నుంచి 1,500కి ప్రసాద్ ల్యాబ్ లో మర్యాద రామన్న విలన్ నాగినీడి గారని ఉంటారు. మర్యాద రామన్లో విలన్ ఆయన ప్రసాద్ ఫిల్మ్ ల్యాబొరేటరీస్ ఎండి. ఆయన దగ్గర మళ్ళీ 1,500 ఒక ల్యాబ్ లో చిన్న పొజిషన్ లో జాయిన్ అయ్యి అక్కడ 2.5 years ఒక మేనేజర్ గా చేసి, మేనేజర్ అయిన తర్వాత నాకు పరిచయం స్టిల్ ఫోటోగ్రాఫర్స్ మేనేజర్ వీళ్ళందరూ పరిచయం అయితే ఆ పరిచయం అయిన స్టిల్ ఫోటోగ్రాఫర్స్ లో రాజా అనే ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ సపోర్ట్ తో వైవేస్ చౌదరి గారి 2వ సినిమా అయిన సీతారామరాజులో నేను ఫుల్ టైం యాక్టర్ గా మొదటిసారి యాక్ట్ చేశా. అప్పుడు నా లెవెల్ ఏంటి, 250 రూపాయలు రోజు కింద అడిగారు. ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? ఇప్పుడు రెమ్యూనరేషన్ చెప్పను కానీ ఫస్ట్ రెమ్యూనరేషన్ అయితే పర్ డే 250 రూపీస్. ఆ రిస్క్ లో మళ్ళీ ఆ జాబ్
25,000 నాకు ఇస్తున్నప్పుడు ఆ జాబ్ వదిలేసి ఓకే. నేను 91, 92, 93లో నా దగ్గర స్కూల్లో పనిచేసే స్టాఫ్కి 70,000 శాలరీలు ఇచ్చేవాడిని. సాలరీలు 70,000. 70,000 ఇచ్చేవాడిని. దాదాపు 80,000-90,000 పర్ మంత్ ఇన్కమ్ ఉండేది నాకు. ఎప్పుడు 92, 93లో. అవన్నీ వదిలేసి వచ్చాము, ఎందుకంటే యాక్టింగ్ చేయాలనే ఉద్దేశంతో. ఇప్పుడు ఫస్ట్ సినిమా సీతారాముడు, దానికి ఎంత 250 రూపాయలు రోజుకి. కానీ ఆ 200 ఇప్పుడు ఈ జర్నీలో ఏ రోజు నేను ఎందుకు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చానా అని అనుకున్న రోజు లేదు. ఎందుకంటే మనకు సంబంధం లేకుండా ఒక దానికి వచ్చి దాన్ని సక్సెస్ఫుల్గా ఒక టేక్ ఓవర్ దాన్ని పట్టుకోవాలంటే మనం చాలా ప్రయత్నం చేయాలి. దాంట్లో మనకి ఇరిటేషన్ వచ్చో లేకపోతే చిరాకు వచ్చో వెళ్ళిపోతే అది మన మిస్టేక్ అంతే, అది మన తప్పు. మనకి అంత పేషెన్స్ ఉండాలి. ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులకు కూడా నేను చెప్పేది అదే, ఈజీ కాదు ఇది, ఈజీగా కనిపిస్తుంది. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చి కృష్ణానగర్, ఇందిరానగర్, ఫిల్మ్ నగర్లో షూటింగ్లు చూస్తుంటే అందరూ కనబడుతుంటారు, అందరూ మాట్లాడుతుంటారు. కానీ మనం దాంట్లోకి వెళ్ళడం కష్టం. ఇప్పటికీ నాకు కష్టమే. ఇప్పటికీ ఒక ఆఫీస్కి వెళ్ళి డైరెక్టర్తో మాట్లాడాలంటే ఎలా మాట్లాడుతున్నాను, నేను మాట్లాడే దాంట్లో నాకు యాటిట్యూడ్ ఏమన్నా కనిపిస్తుందా, వీళ్ళు ఇస్తారా ఇవ్వరా, చాలా కాంపిటీషన్ ఉంది కదా, ఈ కాంపిటీషన్లో మనం గెయిన్ అవుతాం లేదనే డౌట్ ప్రతి సినిమాకి నాకు కెమెరా ముందుకు పోయిన దాకా ఉంటుంది, ఆ సినిమా చేయగలమా లేదని. సో ఆ ప్రాసెస్లో డబ్బుకి ఇంపార్టెన్స్ లేదు కానీ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇప్పటికి కూడా. కానీ డబ్బుకి ఇంపార్టెన్స్ లేకపోయినా నేను ఈ ఫీల్డ్లో ఇంత బాగా ఉన్నాను, చాలా మంది కంటే బాగున్నాను నేను. ప్రౌడ్ టు సే అది చాలా మంది. ఫినాన్షియల్ అనుకోవచ్చు కదా, ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనుకోవచ్చు కదా. డబ్బులు బేసిక్గా కోట్లు ఇవన్నీ వదిలిపెడితే హైదరాబాద్లో నేను హ్యాపీగా బ్రతకడానికి ఎంత కావాలో అంత ఉంది. దాని విషయంలో ఇంకా రిగ్రెట్స్ లేదు. ఈ కోట్లు, అన్ని కోట్లు అంతా, అన్ని ఫామ్ హౌస్లు అంతా ఇవన్నీ ఇప్పుడు ఉంది అనుకుంటే నాకు 10 ఇళ్ళు ఉన్నాయి అనుకున్నాను అనుకోండి, 10 ఇళ్ళు ఉన్నాయి నాకు. నేనుండేది ఒక ఇంట్లోనే, ఒక బెడ్రూమ్లో. నేను కాదు, ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా ఒకే టైంలో ఒక ఇంట్లో, ఒక బెడ్రూమ్లో, ఒక బెడ్ మీదనే ఉంటాడు. ఉన్నవి అన్న సాటిస్ఫాక్షన్. ఎందుకంటే నాకు ఉన్నాయి, 10 ఇళ్ళు ఉన్నాయి, రెంట్లు వస్తున్నాయి, నేను హ్యాపీగా బతుకుతాను అనుకునే దానికే కదా. నువ్వు హ్యాపీగా బతకడానికి ఎంత కావాలి, ఎంత కావాలి అందరికీ తెలుసు అది. కానీ ఉన్నది అనేది మనం మెంటల్ ప్రెజర్ తగ్గించుకోవడానికి నాకుంది, అబ్బా నాకేం కాదు. నీకేమవుద్ది, ఒక క్రిటికల్ జబ్బు వచ్చింది అనుకో, నీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక క్రిటికల్ జబ్బు వచ్చింది, నీ దగ్గర 50 లక్షలు ఉంటే 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు అనుకుందాం, హెవీ ట్రీట్మెంట్ 1 కోటి రూపాయలు అవుద్ది అబ్బా. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికి పోయినా, మన దేశంలో అయితే 50 లక్షలు, మా అయితే 50 లక్షలు, అంతకు మించి జబ్బు వచ్చింది అనుకో, నీకు 100 కోట్లు ఉన్నా నువ్వు బతకవు. ఈ ప్రపంచంలో 100 కోట్లు ఉన్నా నువ్వు పోవాల్సిన టైంకి పోవాల్సిందే. దాన్ని ఎవ్వరు నువ్వు ఎక్కడ, నీకు అపోలో హాస్పిటల్లో లేకపోతే మొత్తం హాస్పిటల్స్ అన్ని అందరు డాక్టర్లు నీ కాడ ఉన్నా నిన్ను ఎవరో సేవ్ చేయలేరు. నీకెందుకు, నాకు ఇంత ఉంది అన్న సాటిస్ఫాక్షన్ ఎవరి కోసం? పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ఇప్పించి వాళ్ళు హ్యాపీగా సెటిల్ అయ్యేటట్టు చేస్తే నువ్వు నీ ఫ్యామిలీలో వాళ్ళు బ్రతకడానికి కావాల్సింది ఎంత, నీకు ఎంత ఉన్నా దాన్ని వాడతావా? నువ్వు వాడవు. ఉందన్న సాటిస్ఫాక్షన్ ఎంతవరకు, నిన్ను కాపాడేంత వరకు. నిన్ను కాపాడేదానికి నీకు ఎంత కావాలి? నీకు భయంకరమైన జబ్బు వచ్చినా నిన్ను కాపాడే లిమిట్స్ లో కొంత డబ్బులు అవసరం, దానికి మించి జబ్బు వస్తే నీకు 100 కోట్లు ఉన్నా నువ్వు బతకవు. మనకి ఇంకా ఎస్పెషల్ గా ఇండియాలో లైఫ్ సెక్యూరిటీ లేదు కాబట్టి, అసలు అమెరికా, నువ్వు ఆస్ట్రేలియా వెళ్తే ఎవరో డబ్బులు అసలు డబ్బులు సేవ్ చేయాలనే కల్చరే లేదు అక్కడ. యుఎస్లో ఆస్ట్రేలియా, యుఎస్లో అంటే 5 days వర్క్ చేసి సాటర్డేస్ అంటే ఖర్చు పెట్టేస్తారు. అక్కడ కూడా సేవ్ చేసేది ఇండియన్సే ఆ కంట్రీస్ లో కూడా. ఎందుకంటే మనకి బిగినింగ్ నుంచి ఒక ఇన్సెక్యూరిటీ, మన డెమోక్రసీ సిస్టమ్ లోనే ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల లైఫ్ కి సెక్యూరిటీ లేదు. ఇక్కడ ఎందుకు సెక్యూరిటీ లేదు? నీకు గవర్నమెంట్ అవి ప్రొవైడ్ చేయదు. విద్య, వైద్యం రెండు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి అందరికి ఫ్రీ విద్య, వైద్యం పెడితే అసలు ఈ అడ్డమైన ఈ వేస్ట్ ఉచిత పథకాలు అవసరం లేదు. దేశం ప్రపంచంలో మొదటి స్టేజ్ లో వితిన్ 10 years లో ఉంటది ఇండియా. అవన్నీ వదిలిపడేసి అడ్డమైన వాటికి అన్నిటికీ ఉచిత పథకాలు పెట్టి డబ్బులన్నీ వాటికి బంచేసి, అంటే ఇప్పుడు ఉన్న పథకాలన్నీ వేస్ట్ పథకాలు, పరమ వేస్ట్ పథకాలు, ఈ ఉచిత పథకాలు. ఒక్క ఏజ్డ్ పర్సన్స్ కి పెన్షన్ తప్ప
60-70 ఇయర్స్ దాటిన వాళ్ళకి పెన్షన్ అనేది వెరీ యూజ్ఫుల్. ఉన్న వాటిల్లో బెస్ట్ అది ప్రాపర్గా యూజ్ అయితే. తర్వాత నువ్వు దేశానికి అంతకి ఫుడ్ పెట్టి అగ్రికల్చర్ని పెంచు. అగ్రికల్చర్లో పెరగడం కోసం నువ్వు ఎన్ని చేసినా ఉపయోగమే. అది వదిలేసి అగ్రికల్చర్ కి ప్రమోషన్, అగ్రికల్చర్ ని డెవలప్ చేయటం వదిలేసి ప్రతి విలేజ్ లో దేశంలో ఉన్న మొత్తం టాపిక్ అన్ఫార్చునేట్లీ వచ్చింది. 145 కోట్ల మంది జనాభా, దాదాపుగా 6,41,000 గ్రామాలు, 6,500 కులాలు, 5,400 పట్టణాలు ఇండియాలో, 380 మహానగరాలు, 30 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు. అయినా ఒకే దేశంగా ఉన్నాం మనం. మరి ఇన్ని ఉండి ఒకే దేశంగా ఉన్నప్పుడు ఇంతమందికి ఫుడ్ పెడుతుంది ఎక్కడి నుంచి వస్తుంది? ఫుడ్ అగ్రికల్చర్ నుంచి వస్తుంది, కల్టివేషన్ నుంచి వస్తుంది, వ్యవసాయం నుంచి వస్తుంది. ఆ వ్యవసాయం చేసే రైతుకి సాయం చేసే పరిస్థితే లేదు ఇప్పుడు దేశంలో ఏ గవర్నమెంట్ చూసినా. లేకపోతే రైతులు ఎందుకు ఆత్మహత్య బతకలేక రైతు చేసుకుంటున్నాడంటే ఎంత దారుణంగా ఉంది. అవన్నీ వదిలేసి బస్సులు ఉచితం, నా అన్ఎంప్లాయ్మెంట్ కి పెన్షన్, అంటే ఇక్కడ గురించి మాట్లాడుతున్నారు, ఏపీ గురించి మొత్తం దేశంలో ఉచిత పథకాల్లో నా వరకు యూజ్ఫుల్ అయ్యేది ఒక్క ఏజ్డ్ పర్సన్స్ కి పెన్షన్ ఒకటే. ఇవన్నీ తీసేసి ఎక్కడ ఏ స్టేట్ లో ఉంది ఉచితంగా విద్యను అందిస్తున్నాం, ఉచితంగా వైద్యం అందిస్తున్నాం అని భారతదేశంలో వైద్యం కోసం కొంతమందికి పెట్టిన పథకం తెలంగాణలో, ఆంధ్రాలో అంతకుముందు కామన్గా ఉన్నప్పుడు ఇప్పుడు అవి కూడా తీసేశారు. అవి కూడా ప్రాపర్ గా లేవు. నీకు లైఫ్ రిస్క్ నాకు వస్తే నన్ను గవర్నమెంట్ కాపాడద్దని నువ్వు అనుకున్నావు అనుకో, నా పిల్లలకి ఎడ్యుకేషను ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తుంది అని అనుకున్నావు అనుకో, నీకెందుకు డబ్బు ఇంకా నువ్వు సేవ్ చేయాలి? సో ఇస్తూనే ఉంది కదా గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ చేస్తుంది, ప్రాపర్ గా డెవలప్మెంట్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి. ఎంతవరకు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఎంతమంది చదువుతున్నారు? అసలు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా అనేది కాదు, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా అని ఎందుకు అంటున్నావు? ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి కదా, డబ్బు ఉన్న వాళ్ళు చదువుకోవాల్సి ఉంటే అనాల్సిన మనం గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా చదువుకోవడానికి అంటున్నాం. అంటే ఎంత పర్సెంట్ ఉందని? అది విద్య ఫ్రీ అంటే ఏంటి? ప్రైవేట్ ఎక్కడో అసలు ప్రైవేటు ఉండాల్సిన అవసరం ఏముందని? గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి హైదరాబాద్ లో? నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్స్ చెప్పు. 100, 150, 200 పైన ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి హైదరాబాద్ లో. 3-4 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎలా ఏం వైద్యం దొరుకుద్ది? నీకు లైఫ్ సెక్యూరిటీ, ఎడ్యుకేషన్ మీద ప్రయారిటీ లేకపోవటం వల్ల మనిషికి నేను ఎక్కువ సంపాదించి దాచిపెట్టాలి అన్న ఫీలింగ్ ఉంది ఇక్కడ ఇండియాలో ఉన్న మనుషులకి. నీకు అవి రెండు ఫ్రీగా వచ్చినప్పుడు నాకు వైద్యం ఫ్రీ కావాలంటారు. వైద్యం ఫ్రీగా ఉంటే నీకు డబ్బులు ఇంత దాచిపెట్టాల్సిన పని లేదు కదా. ఇంత బ్లాక్ మనీ, ఇంత ప్రతి ఒక్కళ్ళు డబ్బులు దాచిపెట్టి అయ్యిగోని ఈగోని గవర్నమెంట్ ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? మొత్తం ట్యాక్స్ కట్టి గవర్నమెంట్లో కష్టపడే వాళ్ళందరూ ట్యాక్స్ కడితే ట్యాక్స్ అన్ని వసూలు చేసి ఒక ఎక్స్పోర్టర్ లేకపోతే ఏదైతే ఎక్స్పోర్ట్ చేసే ఇండస్ట్రియలిస్ట్కి లోన్లు ఇస్తున్నారు. లోన్లు ఎంతమంది రీపే చేస్తున్నారు? కార్పొరేట్ లోన్స్ లో దాదాపుగా ఒక 15-20% ఎన్పీలు అవుతున్నాయి. 1000 కోట్లు ఎగదొబ్బుతున్నారు బ్యాంకులకి. అదంతా ఎవరి మీద పడుతుంది ఇండియాలో? టాక్సెస్ రూపంగా. రైతు కానీ నాలాంటి వాళ్ళు ఒక లోన్ కూడా రీపే ప్రాపర్ గా లేకుండా పోదు. ఎందుకంటే కామన్ మ్యాన్ కి విపరీతమైన భయం, 100% గౌరవము పోద్దని ఒక భయం, ఎక్కడ బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చేదన్నా గొడవ చేస్తారనేది ఒక భయం. కామన్ గా ట్యాక్స్ కట్టే ప్రతి పర్సన్ కి విపరీతమైన భయం ఉంటది. లోన్లు ఎక్కడ వీళ్ళ డబ్బులు ఆగిపోయే పనే ఉండదు. హౌసింగ్ లోన్ కానీ, ఏ లోన్, అగ్రికల్చర్ లోన్ కానీ, క్రాప్ లోన్లు కానీ, లోన్లు అన్ని ఆగిపోయేది 100 కోట్లు తీసుకున్న కార్పొరేట్లు, పొలిటికల్ లీడర్స్. వీళ్ళ లోన్లన్నీ ఆపి కరప్షన్ చేసి వాళ్ళకి సెక్యూరిటీ పెట్టుకొని ఇప్పుడు 100 ఎకరాల పొలం కొంటారు. 100 ఎకరాలకి హయ్యర్ రేట్ వేసుకుంటారు, రిజిస్ట్రేషన్ వాల్యూ ఎక్కువ వేసుకుంటారు. దీన్ని ప్లెడ్జ్ పెడతారు. దీన్ని బ్యాంకులకి వెళ్ళి తీసుకెళ్ళి దాని వాల్యూ 1000 కోట్లు అంటారు. 500 కోట్లు కాస్ట్ సెక్యూరిటీ పెట్టేసి దాన్ని ఒక బిజినెస్కి లోన్ తీసుకుంటారు. ఏం సెక్యూరిటీ పెట్టుకున్నామంటే అక్కడ 100 ఎకరాలు ఉంది, అది పెట్టుకున్నాం సెక్యూరిటీ, వీళ్ళకి ఇచ్చాము 500 కోట్లు ఇచ్చామంటారు. అది ఏమో డాక్యుమెంట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఇక్కడేమో లోన్ ఎక్కువ ఇస్తారు. వాళ్ళు కొన్ని రోజులు కట్టి వదిలేస్తారు. ఫైనల్గా ఏమవుద్ది? బ్యాంక్ వెళ్ళి సైట్ని ఆక్షన్ చేసి
సైట్ని ఆక్యుపై చేసుకొని సీల్ చేస్తారు. అది అమ్మితే 300 కోట్లు రాదు, ఈ డబ్బు 600 కోట్లు అయి ఉంటుంది. చేతులు ఎత్తే నా దగ్గర లేవని షూరిటీ పెట్టాం కదా, చూసి 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 రిక్వెస్ట్ చేసుకొని వీటికి శిక్షలు లేవు, వీటికి శిక్షలు లేవు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. వాడిని బతలాడి అది ఉంది కదా తీసుకోండి పోండి అని చెప్తే దాన్ని ఫైనల్ గా ఆక్షన్ పెడతారు ఎప్పుడో. అది కూడా ఆక్షన్ పెట్టాలి, ఇతను ఈ డబ్బులన్నింటినీ మల్టిప్లై చేసి వేరే బిజినెస్ లో ట్రాన్స్ఫర్ చేసి వేరే పేర్లతో బిజినెస్లు పెట్టి వాడు 1000 కోట్లకి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడేమో అకౌంట్ ఎన్పిఐ నుంచి డబ్బులు రావట్లేదు అని చెప్పేసి 1 ఫైన్ మార్నింగ్ అకౌంట్ ఎన్పే అయింది. ఎన్పే అంటే నాన్ పే, అది పే కాదు ఇంకా దాన్ని పక్కన పెట్టారు. ఇట్లా భారతదేశంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు కామన్ మ్యాన్ డబ్బులన్నీ పోయి ఈ విజయ్ మాల్యా లాంటి వాళ్ళు ఫారిన్లు పోయి వేరే దేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ భయపడుతుంది ఎవరు? ఎన్ని ప్రాపర్ గా అవన్నీ ఉంటే ఇవన్నీ ప్రతి మనిషికి గవర్నమెంట్ ఇవ్వచ్చు, అది జరగట్లేదు. కాబట్టి డబ్బులు ఎక్కువ దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఇంటర్వ్యూలో డబ్బు 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 అని మాట్లాడుకుంటున్నాం. డబ్బు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి అనే ఫీలింగ్ ఎక్కువ అవుతుందేమోనని నా పర్సనల్ ఒపీనియన్ ఇది. సో అందుకోసం నేను అలా పరిగెత్తలేదు, నాకు ఉన్న వరకు ఉంది హ్యాపీ. ఇంకా నేను అనుకున్నది ఆరోగ్యంగా ఉండి నేను ఫైనల్ బ్రీత్ వరకు లాస్ట్ చివరి క్షణాల వరకు యాక్టింగ్ చేస్తూ ఉంటే, అంటే నాకు ఐడెంటిటీ క్రైసిస్. నేను ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను? ఐడెంటిటీ కోసం. నేను కాదు, యాక్టర్ కావాలనుకున్న ఎవడైనా ఫస్ట్ వచ్చేది ఐడెంటిటీ కోసమే, డబ్బుల కోసం రాడు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా నేను 10 మందిలో గుర్తింపు ఉండాలి నాకు అన్న క్రైసిస్ ఉన్నోళ్ళు ఇక్కడికి వస్తారు, ఉంటారు. ఏదో అది కొద్ది గొప్ప ఉన్నోళ్ళు లాంగ్ రన్ లో ఉండలేరు, ఎందుకంటే ఇక్కడ అన్సర్టనిటీ ఎక్కువ. ఇప్పుడు ఒక సంవత్సరం నేను మంచి సినిమాలు చేస్తే ఇంకో సంవత్సరం నాకు సినిమాలు ఉండవు, అసలు పర్మనెంట్గా ఉండకపోవచ్చు. అయినా కూడా ఇక్కడ ఉండి కనపడతా ఉన్నాడంటే ఆడికి అన్నిటికంటే మించి ఐడెంటిటీ, నేను గుర్తింపు ఉండాలి, నేను 10 మందిలో గౌరవింపబడాలనే క్రైసిస్ ఉన్నోళ్ళే ఉంటారు ఇక్కడ. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా డబ్బులు అవసరం కాబట్టి డబ్బు గురించి మాట్లాడుకుంటారు, డబ్బు గురించి సంపాదించాలని అనుకుంటారే తప్ప డబ్బే ఆర్టిస్టులకి ప్రయారిటీ కాదు. కానీ మనం సఫిషియెంట్ గా బ్రతకడానికి ఆర్టిస్ట్ అన్న వాళ్ళు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి అంటే నేను అలా ప్లాన్ చేసుకున్నా. దేవుడు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈ ప్రాసెస్ లో నాకు 26 ఏళ్ల నుంచి నాకు సహకరించిన ప్రతి ఆఫీస్ బాయ్ నుంచి ప్రతి డైరెక్టరు, ప్రతి ప్రొడక్షన్ మీద ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నేను ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పుకోండి. అందరూ నాకు సపోర్ట్ చేశారు కాబట్టి ఛానల్స్ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ ప్రెస్ అందరూ హెల్ప్ చేశారు కాబట్టి నేను ఇప్పటికి కూడా మీ ముందు కూర్చొని మాట్లాడగలుగుతాను. అంటే ఈ ప్రశ్న నేను ఎందుకు అడిగినానంటే, సో కొన్ని దాంట్లో చూశాను, సో 1000 కోట్లు 100 కోట్లు మీరు సంపాదించారని చెప్పి. సో తర్వాత నేను ఆలోచిస్తే, సో మీతో పాటే నటించిన ఫ్రిష్ వెంకటన్న, సో వెంకటన్న మీరంతా అప్పట్లో ఒక నెక్స్ట్ లెవెల్ చాలా మొన్నటి వరకు కూడా ఒక 50 సినిమాలు చేసి ఉంటాను నేను. అంత పెద్ద వ్యక్తి, అంత ఒక మంచి యాక్టరు. సో మొన్న పరిస్థితి చూస్తే చాలా ఘోరమైన పరిస్థితి. సో డబ్బులు లేవు, తన దగ్గర రోడ్డుకి ఎక్కిన సిచ్యువేషన్ మనం. అంటే తను చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ తో బ్రతికిన వ్యక్తి. అంటే నాకు నేనుగా సంపాదించుకొని నాకు నేనుగా ఉండాలనుకుని లైఫ్ లీడ్ చేసిన వ్యక్తి, నాకు బెస్ట్ ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్, మంచి హ్యూమన్ బీయింగ్, ఎథిక్స్ తో ఉన్న వ్యక్తే. కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని కారణాల వల్ల కిడ్నీస్ ఫెయిల్యూర్. నేను అది ధైర్యంగా చెప్తాను, మందు ఎక్కువ తాగటం వల్ల అంటే అన్కంట్రోల్డ్గా మందు తీసుకోవటం వల్ల. అంటే మందు తీసుకున్న వాళ్ళందరికీ ఏదో ఒక జబ్బు వస్తుందని కాదు, బట్ జబ్బులు రావటానికి స్మోకింగ్ ఒకటి, డ్రింకింగ్ ఒకటి మెయిన్ కాజ్ మనిషికి. నీకు 20 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల తర్వాత మనకి హార్మోన్స్ బాడీలో ఉన్నట్టుగా 50కి మనిషి రీచ్ అయినప్పుడు 40 దాటిన తర్వాత ఉండవు. ఏ మనిషికైనా, మనం అందరం హ్యూమన్ బీయింగ్, మనుషులుగా బ్రతుకుని ప్రతి ఒక్కళ్ళం తెలుసుకోవాల్సిన విషయం. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపు నువ్వు ఒక ఫుల్ బిర్యానీ తినేస్తావు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తినేస్తావు. 40స్కి దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ బిర్యానీ ఒక మనిషి తినలేడు. అలవాటు ఉండి ఫుల్ తిన్నా దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అవుతాయి. అది తెలియదు మనకి, అది గ్రాడ్యువల్ గా బాడీలో అది స్టోర్ అవుతా ఉంటది. సో దీనికే ఇలా ఉంటే నీకు బాడీకి సంబంధం లేనిది ఒక పెట్రోల్ బండికి డీజిల్ పోస్తే
ఇమీడియట్ గా ఒక్క నిమిషం కూడా అది స్టార్ట్ అయిన ఒక్క నిమిషం తర్వాత కూడా బండి మూవ్ అవుతాం. అవును. మంచి ఆల్కలైన్ ఫ్లేవర్ ఉన్న నీళ్లు పోయాల్సిన బాడీకి నువ్వు ప్రతిరోజు వారానికి 2 సార్లు 3 సార్లు బాడీకి అవసరం లేని ఒక పాయిజన్ లాంటి ఒక ద్రవాన్ని అంటే ఒక లిక్విడ్ నువ్వు లోపలికి పంపిస్తుంటే నీ లివర్ కానీ నీ హార్ట్ కానీ అవన్నీ ఎలా బేర్ చేస్తాయి, ఎన్ని సంవత్సరాలు బేర్ చేస్తాయి? అంటే ఇన్ని సంవత్సరాలు మనిషి అవసరం లేనిది లోపలికి పంపిస్తున్నా కూడా నిన్ను అలా అలా నిలబెడుతున్నాయంటే ఈ ప్రపంచంలో వాటికంటే మంచి మిషనరీ ఇంకేది లేదు. అయినా మనం డ్యామేజ్ చేస్తూనే ఉన్నాం. డ్యామేజ్ చేసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నా కూడా హ్యాపీగా లేకపోవటానికి ఆ డ్యామేజే కారణం. అలాగా మందు తాగటం వల్లే ఫిష్ వెంకట్కి కిడ్నీ డ్యామేజ్ అయింది అని నేను అనుకుంటున్నా. సో రియలైజ్ అయ్యాడు. ఇప్పుడు అది తెలిసిన తర్వాత రియలైజ్ అయ్యాడు. లేదన్నా ఇంకా నేను మానేశాడు. బట్ అది దాన్ని సఫిషియెంట్గా క్యూర్ చేసుకోవటం కోసం మెడికేషన్ ప్రాపర్గా జరగక ఫుల్ డ్యామేజ్ అయింది. ఫుల్ డ్యామేజ్ అయిన తర్వాత బాగా ఎక్స్పెన్సివ్ అయింది ట్రీట్మెంట్. ఫైనాన్షియల్గా బాగున్నాడు, ఒక హౌస్ ఉంది, పిల్లలు బాగానే ఉన్నారు, అంతా బాగుంది. కాకపోతే నేను ఇందాక చెప్పాను అదే, ఒక మ్యాక్సిమం 1 కోటి రూపాయల కంటే పెద్ద ఎక్స్పెన్సివ్ అయ్యే జబ్బు లేదు. మ్యాక్సిమం అయితే అంతా. కానీ నీకు 100 కోట్లు ఉన్నా నీకు ఒక డిసీజ్ పెరిగిపోయిందంటే నీకు ఇంకా నువ్వు మనీ హెల్ప్ చేయదు, అది మనీ హెల్ప్ చేయలేదు. కానీ ఇప్పుడు బిగినింగ్ లో చాలా తక్కువలో ఉన్నప్పుడు ప్రాపర్ మెడికేషన్ జరగలేదు. నేను కలిసాను మొన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళాను. అతను హెల్త్ అప్డేట్ అంతా తెలుసు నాకు. బట్ ఇప్పుడు కొంచెం కాస్ట్లీ అయింది ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ కాస్ట్లీ అవటం మూలాన డిపెండెన్సీ తప్పలా. బతకడానికి ఇబ్బంది లేదు, ఇప్పుడైనా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆ జబ్బుని క్యూర్ చేసుకొని బతకడానికి కావాల్సిన ఫైనాన్షియల్ ఎఫర్ట్ లేదు. లేకపోవటం వల్ల బయటకు వచ్చి చిరంజీవి గారిని ఇండస్ట్రీని అడగాల్సిన పరిస్థితి. ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి అంత హెల్ప్ అయింది. నార్మల్ పర్సన్ ఎవరన్నా అయితే ఈ పాటికి చాలా చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. ఇండస్ట్రీలో అన్నేళ్ళు వర్క్ చేశాడు కాబట్టి, ఇండస్ట్రీకి ఓపెన్ గా చెప్పారు కాబట్టి చాలా హెల్ప్ అయింది. నేను ఫస్ట్ అన్నానే ఇండస్ట్రీ చాలా హెల్ప్ చేస్తుంది తెలిస్తే అని. ఇప్పుడు అతని ప్రాబ్లం ఇండస్ట్రీకి తెలిసింది. ఇండస్ట్రీలో అందరు ఈవెన్ చిరంజీవితో సహా ప్రతి యాక్టర్ తో పనిచేసి ఉన్నాడు. అదంతా ఇప్పుడు హెల్ప్ అయ్యో ఫిష్ వెంకట్కి ఇలా అయిందా, లేదు మనం ఉన్నాం కదా, మనం ఏదో ఒకటి చేద్దామని మెడికల్ గా హాస్పిటల్స్ కొంతమంది, లేకపోతే మెడికేషన్ కొంతమంది, నీకు ఏం కావాలో చెప్పు అని ఇంకొంతమంది ఏదో ఒక రకంగా హెల్ప్ చేశారు. ఇంకా నేను ఇప్పుడు ఈ క్యూబ్ ఇంటర్వ్యూ ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీకి నేను నా హంబుల్ రిక్వెస్ట్, నాలాగా చాలా మంది ఫ్రెండ్స్ సహకరించారు. ఉన్న టాప్ హీరోలు అందరితో ఫిష్ వెంకట్ గారు పనిచేశారు. ఫిష్ వెంకట్ హెల్త్కి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ మోరల్ సపోర్ట్ కానీ మీరందరూ దయచేసి ఆయనకి ఇచ్చి మనతో పాటు యాక్ట్ చేయడానికి ఆయన్ని ఆరోగ్యవంతంగా తయారు చేసి మళ్ళీ ఇండస్ట్రీకి తీసుకురావాలి. పెద్ద హీరోలందరికీ నేను మనస్ఫూర్తిగా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కోరుకుంటున్నా, మీరు అడిగారు కాబట్టి. ఎస్ అవునన్నా, చాలా మంచి వ్యక్తి. చూస్తున్నాం, ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది అన్ననే. సో పర్లేదు, ఇప్పుడు కొంచెం బాగున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా మొన్న స్పెషల్ గవర్నమెంట్ తరఫున కూడా నేను కేర్ తీసుకుంటాను అన్నాడు. మంచి హెల్ప్ జరిగి డెఫినెట్ గా ఫిష్ వెంకట్ మళ్ళీ మాతోటి వచ్చి నెక్స్ట్ ఇయర్ యాక్ట్ చేస్తారని మేము అందరం నేనైతే హంబుల్ గా నమ్ముతున్నాను. అలా జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఓకే అన్న, నెక్స్ట్ అల్లు అర్జున్ గారు. సో పుష్పలో మీరు ఉన్నారు, కానీ అందులో కూడా మాకు ఒక బాధ, ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి మీరు. సో మీరు అందులో ఒక స్పిరిట్ ఉంటుంది, పంచ్ ఆఫ్ స్పిరిట్, మీరు మాట్లాడుతుంటే ఒక వైబ్రేషన్ ఉంటుంది. కానీ అందులో కూడా మీకు ఎలాంటి డైలాగ్ లేదు. సో అదొక చాలా మందికి క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అది నేను చెప్పాను ఇంటర్వ్యూలో కూడా. ఇప్పుడు కూడా అది ఆ ముస్లిం క్యారెక్టర్ పెట్టిన దానికి ఒక ఎపిసోడ్ ఉంది. ఆ క్యారెక్టర్ కి ఆ ఎపిసోడ్ క్యారీ ఫార్వర్డ్ అవుతా వస్తుంది. బ్యాడ్ లక్ అది థర్డ్ పార్ట్ కి వెళ్ళింది. ఇప్పుడు థర్డ్ పార్ట్ లో కూడా ఉంది. అసలు వాడు ఎందుకు మాట్లాడలేదు అనే దానికే రీజన్ ఉంది. మాట్లాడకుండా ఎందుకున్నాడు అనే దానికే ఒక రీజన్ ఉంది. వీడు నా పక్కనే మొదటి నుంచి, నేను ఎమ్మెల్యే అప్పటి నుంచి ఉండి ఎందుకు మాట్లాడలేదో తెలుసా అన్నప్పుడే అది ఓపెన్ అవుద్ది. ఆ ఎందుకు మాట్లాడలేదు అనే దానికోసమే మాట్లాడకుండా సినిమా అంతా పెట్టాల్సి వచ్చింది. అది స్టోరీ క్యారీ ఫార్వర్డ్ అవటం మూలాన థర్డ్ పార్ట్కి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోవడం వల్ల ఇది అలాగే రన్ అవ్వాల్సి వచ్చింది. దాని మీద కూడా సస్టైనబిలిటీ కూడా లేదు. సస్టైనబిలిటీ ఉంటే మళ్ళీ డౌట్ వస్తుంది. అందుకని ఏమీ లేనోహో ఇతని మీద
తనది ఇలా ఉందా అని ఆ క్యూరియాసిటీ బిల్డప్ చేయడం కోసం అలా పెట్టాల్సి వచ్చింది. సినిమా అంతా 40 రోజులు, దాదాపు 38-40 రోజులు అలాగే చేసుకుంటూ వచ్చాం. అది అది పెద్ద డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, పెద్ద సినిమా, ఊరకే పెట్టరు కదా, ఊరకే పెట్టరు. కాకపోతే అది ఫస్ట్ పార్ట్ లో అలాగే, సెకండ్ పార్ట్ లో అలాగే, ఇప్పుడు థర్డ్ పార్ట్ కి వెళ్ళింది. అది థర్డ్ పార్ట్ లో ఉంటది ఖచ్చితంగా. కాబట్టి దాన్ని నేను పెద్దగా మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. ఆ సినిమా ఇష్యూకి సంబంధించి కూడా చూస్తూనే ఉన్నాం. అది నా రేంజ్ కాదు. అది నా రేంజ్ లో నేను మాట్లాడే ఇమాజినేషన్ ప్రకారం లేదు. అది అంతా మంచిగా జరిగింది, అంత అయిపోయింది. అది నేను మాట్లాడే అంత రేంజ్ నాది కాదు. నన్ను మీరు అడగొచ్చు కానీ నేను మాట్లాడే అంత తెలియదు అసలు నాకు. అంటే యాక్ట్ చేసి వచ్చేసాం అంతా నీకులాగే. ఆ మొత్తం ఎపిసోడ్ నేను టీవీలో చూడటమే. టీవీలో చూసినప్పుడు నువ్వు ఓపెన్ గా చెప్పినంత ఓపెన్ గా నేను చెప్పలేను. నేను ఆ సినిమాలో యాక్ట్ చేసిన వ్యక్తిగా. పైగా అల్లు అర్జున్ గారితో నేను పుష్ప 2 కాకుండా నేను ఆర్య 2 కూడా చేశాను. ఆర్య 2తో అల్లు అర్జున్ గారికి నాకు ఒక బస్సులో కుక్కను తీసుకెళ్లి బస్సులో వెనక్కి కూర్చొని ఉంటే నాది ఒక డైలాగు, తర్వాత పెద్ద ఫైట్ ఉంటది అల్లు అర్జున్ గారితో. ఆ సినిమా అంతా నాది పెద్ద క్యారెక్టర్, షాయిజేష్ ఇండియా పక్కన. సో నాకు అల్లు అర్జున్ గారితో ఉంది, మంచి ర్యాపో ఉంది. అతని వర్క్ గురించి చెప్పుకుంటే డెడికేషన్ లో నెంబర్ 1 డెడికేటెడ్ ఆర్టిస్ట్. ఒక డైలాగ్ కోసం, ఒక సీన్ లో ఒక ఎమోషన్ కోసం ఎంత వరకైనా ప్రయత్నం చేస్తాడు, ఎన్ని టేక్లైనా చేస్తాడు. అలా చూస్తూ ఉంటాం. అది ఆ పెర్ఫార్మెన్స్ ఆ లెవెల్లో చేస్తాడు. డిఫరెన్స్ ఏమైనా గమనించారా ఆర్య 2 నుంచి ఇప్పుడు? ఒకటేంటి 100 డిఫరెన్స్లు ఉన్నాయి. ఇంకోటి అల్లు అర్జున్ గారికి యాటిట్యూడ్ కూడా ఎక్కువ, సో బలుపు ఎక్కువ జనరల్ గా అనుకుంటారు. అది జనరల్ గా అనుకోవటం వేరు, ప్రాక్టికల్ గా ఒక మనిషి ఉండేది వేరు. ఎంత ఎఫర్ట్ పెట్టకపోతే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్కి వెళ్ళాడు. బ్యూటిఫుల్ వర్కర్. ఓకే, అంతవరకు. రైట్. అంటే ఏదన్నా చాలా గంభీరంగా మాట్లాడతారు మీరు కాబట్టి, ఏదన్నా జెన్యున్ గా మాట్లాడతారు కాబట్టి, ఈ ఫిలిం ఇండస్ట్రీలో ముఖ్యంగా యాజ్ అ సీనియర్ యాక్టర్ గా మీరు ఎలా చూసుకొచ్చారంటే ఒకదాని తర్వాత ఒకటి ముడిపడుతున్నట్టు, ఒకదాని తర్వాత ఒక కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ ఇండస్ట్రీకి సంబంధించి. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇష్యూ అలా అయింది, అది మర్చిపోకని ముందే మళ్ళీ పుష్పాది ఇట్లా అయింది. సో దాని తర్వాత నిన్న మైత్రి మేకర్స్ జయ హనుమాన్ మూవీకి సంబంధించి కూడా వాళ్ళ పైన కేసు అయినట్టు మనం చూస్తున్నాం నిన్న కాకముందు. అంటే ఇలా సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇలా కావడానికి ఏ విధంగా చూసుకోవచ్చు అంటే కేసుల విషయానికి వస్తే? పెద్ద వ్యాస్ట్ ప్రపంచం సార్ ఇది, పెద్ద ప్రపంచం. బయట ఇంతకంటే వందల కేసులు అవుతున్నాయి పొలిటికల్లోనూ, ఇండస్ట్రీస్లోనూ. ఇండస్ట్రీస్లో షేర్ మార్కెట్లో పెద్ద ఇష్యూలు ఉన్నాయి, వేల కోట్ల ఇష్యూలు ఉన్నాయి, 100 కోట్ల ఇష్యూలు షేర్ మార్కెట్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ, పొలిటీషియన్ లో కానీ, పొలిటికల్ గా కానీ. అవన్నీ మాట్లాడకుండా ఇవే పబ్లిక్, ఎందుకంటే ఇది పబ్లిక్ దీంట్లో ఉండే ఫీల్డ్ కాబట్టి ఇవి చూస్తారు. ఇప్పుడు నేను ఆ ఫీల్డ్ కాబట్టి నన్ను అడుగుతున్నాను. నేను సినిమా ఇండస్ట్రీ న్యూస్ కంటే నేను బయట న్యూస్, ఇండియన్ ఎకానమీ గురించి, ఇండియన్ పాలిటిక్స్ గురించి ఎక్కువ ఫాలో అవుతుంటా. ఇవి అసలు నేను ఈ కాంట్రవర్సీ అసలు పట్టించుకోను ఫస్ట్. నేను మీకు ఇంటర్వ్యూ సందర్భంగా చెప్తాను, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ కాంట్రవర్సీ కాదు, కాంట్రవర్సీ అవుతాయి న్యూస్కి వచ్చేసరికి. అవన్నీ చిన్న చిన్న ఇష్యూలు, చాలా పెద్ద ఇష్యూలు. చూస్తే ఇప్పుడు అసలు ఇండియాలో ఇప్పుడు కరోనా కంటే భయంకరమైన వైరస్ వచ్చి కొన్ని వేల మంది చచ్చిపోతున్నట్టే చెప్తున్నారు న్యూస్ లో. చూస్తే ఎవరన్నా హార్ట్ వీక్ గా ఉన్నవాడికైతే హార్ట్ అటాక్ వస్తుంది అది చూస్తే. సో అంత ఏమీ లేని 5% ఉన్నదాన్ని ఒక 100% చేసి ఎక్కువ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఏమీ లేదని చెప్పి మీరు చెప్తున్నారు కాబట్టి, అంటే ఈ రెండు ఉద్దేశించి చెప్తున్నారా లేకుంటే వేరే వార్త లేదని చెప్తున్నారు? లేకుంటే అల్లు అర్జున్ ఇష్యూ పెద్ద అసలు నేను జానీ మాస్టర్ చాలా పెద్ద ఇష్యూ, అది ఇష్యూ చేశారు అంతే. అంటే అది ఇష్యూ కాదంటారు? ఇష్యూ ఉండొచ్చు, చిన్న ఇష్యూని పెద్ద. ఒక అమ్మాయి కేసు పెట్టి ఉన్న బాలిక వచ్చి చేసినందుకు మీకు చిన్న విషయం కాకపోవచ్చు, పెద్ద ఇష్యూ అయితే దాని ప్రకారం చట్టం పని తను చేస్తారు. వస్తారు. అది ఎవరెవరు ఇండివిజువల్ గా వాళ్ళ క్రెడిబిలిటీ పెంచుకునే దానికో, లేకపోతే వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ లో వాళ్ళు చేసే పని ఒక్కోసారి నెగిటివ్ అవుద్ది. అది అయి ఉండొచ్చు. అది నాకు సంబంధించిన, మాకు అసలు ఎవరికి సంబంధించిన ఇష్యూ కాదు. అది పబ్లిక్ పర్వర్షన్ లో పబ్లిక్ సంబంధించిందే కాదు. అది పబ్లిక్ సంబంధించింది. పబ్లిక్ నష్టపోయేవి చాలా జరుగుతున్నాయి, నేను చెప్తుంది అది. దాని గురించి నన్ను కూడా దాని గురించి అడగాలి మీరు ఒకవేళ అడిగితే. అల్లు అర్జున్ గారు బన్నీ జరిగే వచ్చిన తర్వాత కూడా వచ్చిన అదే రోజు చాలా మంది ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా వెళ్ళి అల్లు అర్జున్ గారిని కలవడం జరిగింది. కానీ ఒక ప్రాణి చనిపోతే కూడా అక్కడికి
ఏ వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు ఏ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళలేదు. అంటే ఈ వార్తలు వచ్చిన తర్వాత వెళ్ళడం మనం చూస్తున్నాం. లేకంటే అల్లు అర్జున్ కలిసిన తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడిన తర్వాత వెళ్ళడం మనం చూస్తున్నాం. అవన్నీ చాలా పెద్ద విషయాలు. నేను చెప్పాను కదా, నేను అవన్నీ అసలు పెద్ద ఫాలో అవను. నేను ఫాలో అయ్యేది నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత, నేను ఇప్పటి వరకు చెప్పాను కదా, సినిమాలో నాది ప్రొఫెషన్ అది. నేను బయటికి వెళ్తే వేరే. నేను బయటికి వెళ్తే నాకు సినిమా ఇండస్ట్రీ కంటే బయట ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు. నేను తెలంగాణ డెవలప్మెంట్, లేకపోతే తెలంగాణ ల్యాండ్, లేకపోతే రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఇవి ఎలా ఉన్నాయి, లేకపోతే షేర్ మార్కెట్ ఎలా రన్ అవుతుంది, లేకపోతే ఇండియన్ ఎకానమీ ఏంటి, ఇండియాకి ఉన్న రిలేషన్స్ ఏంటి ఇంటర్నేషనల్ గా, ఐక్యరాజ్య సమితిలో మన దేశానికి సంబంధించిన క్రెడిబిలిటీ ఏంటి, ఇండియన్ మిలిటరీ ఏం చేస్తుంది, చైనా మిలిటరీ మన మీద ఎలా చేస్తుంది. అసలు లేదు. అంటే ఉంటారు కదా మళ్ళీ ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను, మంత్రి గాను, సీఎం గాను, ఏది నోటికొస్తే అది అడిగారని నేను ఏది తెలిస్తే చెప్పడం వ్యవస్థను మార్చాలనుకుంటున్నారు కాబట్టి. నేను వ్యవస్థను మారేది లేదు. మనం ఇంట్లో ఒక మనిషినే మార్చలేము, మనం వ్యవస్థనే మారుస్తాం. వ్యవస్థ ఇలా ఉంటే బాగుంటది. వ్యవస్థలో ఈ సెగ్మెంట్ ఇలా ఉంటే, ఈ సెగ్మెంట్ ని పెంచితే వ్యవస్థలో ఉండే మనుషులు బాగుంటారనేది నీకు తెలుసు, నాకు తెలుసు. నన్ను అడగకపోయినా నేను చెప్తాను. అది ఈ వ్యవస్థ, ఈ దేశం బాగుండాలంటే రైతు బాగుండాలి. అది అందరికీ తెలిసిందే కదా. రైతు బాగుండడానికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మనుషులు ఎలాగ చేయలేరు రైతుని బాగు చేయడం. రైతుని ప్రకృతి బాగు చేయాలి ఫస్ట్. ప్రకృతిని కంట్రోల్ చేయగలిగింది ప్రభుత్వం కూడా కాదు. కానీ ప్రకృతి వల్ల జరిగిన బీభత్సాలో, ప్రకృతి వల్ల జరిగిన అతివృష్టి అనావృష్టికి బాధ్యులైన రైతుల్ని కాపాడే బాధ్యత మాత్రం ఓట్లు వేయించుకున్న ప్రభుత్వాందే కదా. కానీ ఏమి చేయట్లా. ఎగ్గొడతారని తెలిసినా కూడా కార్పొరేట్కి లోన్లు ఇస్తారు. కార్పొరేట్స్ కి పొలిటీషియన్లకి లోన్లు ఇస్తుంది గవర్నమెంట్, బ్యాంకులు. రైతుకు లోన్ ఇవ్వదు కదా. రైతు పొలం పెడితేనో క్రాప్ లోన్ లో లిమిటెడ్ గా ఇస్తారు. కానీ రైతుని అబ్నార్మల్ గా డెవలప్ చేద్దాం, వ్యవసాయాన్ని డెవలప్ చేద్దాం అని అనుకోవట్లేదు కదా. అది అంటే ఇది ఎవరు తప్ప అనుకోవచ్చు? అంటే ప్రభుత్వాలు తప్ప, ఓటేసిన ప్రజల్ని తప్ప. ఓటు ఎవరికి వేస్తారు? ప్రభుత్వాలకే కదా. ప్రభుత్వం అంటే ఎవరు? మనమే కదా. మనలో ఉన్నోడే కదా రాజకీయ నాయకుడు. ఎవరో ఒకరిని నమ్మి అతనికంటే ఇతను బెటర్ అని ఇతను ఓటేస్తారు. వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అవుతారు. ఎమ్మెల్యేలో ఒకళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఎమ్మెల్యేల నుంచి మంత్రులు అవుతారు. ఈ మంత్రులు ముఖ్యమంత్రి పోయి అసెంబ్లీలో కూర్చుంటారు. వీళ్ళే చట్టాలు చేస్తారు. వీళ్ళకేమో అందరిలో సగం మందికి చదువు పెద్ద రాదు, దేశ పరిస్థితుల గురించి తెలియవు. వీళ్ళందరికీ మాత్రం వీళ్ళు చేసిన చట్టాలను అమలుపరిచేది మాత్రం ఐఏఎస్ ఆఫీసర్లు. వాళ్ళు చెప్పింది వీళ్ళు వినరు. వినకపోయినా వాళ్ళు అయ్యరు, వీళ్ళు సబార్డినేట్స్. ఆ చట్టాలను అమలు చేయటంలో కొంత ప్రాబ్లమ్స్. ఆ చట్టాలను అమలు చేయటం అసెంబ్లీలో, లేకపోతే రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు ఉండేటటువంటి క్యాంటీన్లో వాటి రేట్లు మాత్రం తగ్గించుకుంటున్నారు. ఫుడ్ రేట్లు, అమెండ్మెంట్స్ ఎన్నో చేసుకుంటుంటారు. వాళ్ళ పెన్షన్లు మాత్రం పెంచుకుంటారు, వాళ్ళ శాలరీలు పెంచుకుంటారు, వాళ్ళకి క్వార్టర్స్ పెంచుకుంటారు. పబ్లిక్ లో ఉన్న రైతులకి ఉన్న ఫెసిలిటీస్ పెంచాలి అంటే మళ్ళా ఓటుకి ఏది చేస్తే ఓటు బ్యాంక్ మనకు వస్తుంది. ఓటు బ్యాంక్ రాజకీయాలే కదా మొత్తం. ఓట్లు ఏ సెగ్మెంట్ ని వదిలేస్తే వాళ్ళ ఓట్లు పోతాయో దాన్ని వదలకూడదు. అన్ని సెగ్మెంట్లు పట్టుకొని రావాలి. ఎవరికో పెన్షన్ ఇస్తే వాళ్ళ ఓటు బ్యాంక్ మనకు ఉంటుంది. ఎవరికో నిరుద్యోగ వృత్తి ఇస్తే వాళ్ళందరూ మన సైడ్ ఉంటారు. ఇదే తప్ప దేశ ఎకానమీ పెంచాలి, దేశాన్ని రాష్ట్రాలని ప్లెయిన్ గా నడిపించాలి అనే ఆలోచన ఉన్న పార్టీలే తక్కువ అయిపోతున్నాయి కదా. అది ఎమోషన్, ఒక చిన్న ఎమోషన్. దానివల్ల ఏదో అయిపోద్ది, ఎవరో మారిపోతారు, ఏమి ఉండదు. ఓకే. సో ఇంకోటి, బాలేబాబుతో మీకు మంచి అనుబంధం ఉంది కాబట్టి, సో ఢాకు మహారాజు సినిమా సంక్రాంతికి రాబోతుంది. సో అందులో దబ్బిడి దిబ్బిడి అని చెప్పి కూడా ఒక సాంగ్ బయటికి రిలీజ్ కావడం జరిగింది. అందులో కొన్ని స్టెప్పులు కూడా వైరల్ గా మారినాయి. సో సోషల్ మీడియా నెట్వర్క్ లో ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్న, ఒక ఎమ్మెల్యేగా ఉన్న బాలేబాబు ఏంటి ఇలా డాన్సులు చేస్తున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున కామెంట్లు నడుస్తున్నాయి సోషల్ మీడియా. దానిపై మీ అభిప్రాయం ఏమంటారు? నేను చూడలేదు అది. ఒకసారి నేను చూపించచ్చు. అది ఏం అవసరం లేదు నాకెందుకు. అది స్టెప్పులు, డాన్సులు. సినిమా రిలీజ్ అవుద్ది, చూస్తారు. దాంట్లో ఏముంటది కాంట్రవర్సీ? స్టెప్పులు కూడా కాంట్రవర్సీ పెట్టుకుంటే, ఇప్పుడు ఆయన ఆ ఏజ్ లో ఆ పాటకి అంత ఎమోషనల్ గా 20 సంవత్సరాల కుర్రోడ్లాగా డాన్స్ చేసాడు
అని అనుకోవచ్చు కదా. డాన్స్ కదా అది. డాన్స్ లోను పాటల్లోనూ చెప్పే డైలాగుల్లోనూ మనోభావాలు దెబ్బతింటున్నాయి, లేకపోతే డాన్స్ వేసాడు అలా ప్రజాప్రతినిధి అయి ఉండి అలా డాన్స్ వేయొచ్చా, ఇవన్నీ క్వశ్చన్లు కాదు కదా. సినిమాని అంటే సమాజానికి ఏమని మెసేజ్ ఇస్తున్నా, సమాజానికి ఏమన్నా ఆ హీరో సినిమా చేశాడు, సినిమాలో డాన్స్ కి స్టెప్పులు వేసాడు, అది సినిమా కదా. సమాజానికి అంటే డాన్స్ ఒకలా కూడా చేయొచ్చు కదా, కొంచెం డిఫరెంట్ గా ఇలా ఎందుకు చేశాడు అంటే టచింగ్ లు అక్కడ అలా 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 ఎలా చేశాడు. డైరెక్టర్ గారిని ఆ ప్రొడక్షన్ అడగండి, ఆ ప్రొడక్షన్ అడగాలి మీరు. ఓకే, సో ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారితో కూడా మీరు సినిమాల్లో నటించారు కాబట్టి, సో ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గురించి, సో తనతో ఉన్న మెమోరీస్ మీరు షేర్ చేసుకోవాలంటే ఏం షేర్ చేసుకుంటాం? పవన్ కళ్యాణ్ గారితో అద్భుతాన్ని ఇప్పుడు ఈవెన్ బాలకృష్ణ గారితో 4 సినిమాలు నేను లక్ష్మీనరసింహ, సింహ, లెజెండ్, అఖండ 4 బ్లాక్ బస్టర్ హిట్స్ చేశాను. ఆయనతో మంచి ర్యాప్ ఉంది. పవన్ కళ్యాణ్ గారితో నేను ఖుషి చేశాను, కాటమరాయుడు చేశాను, గబ్బర్ సింగ్ 2 చేశాను. 3 సినిమాలు చేశాను. నాకు నేనేంటి అసలు దిల్ రమేష్ అని తెలియక ముందే ఆయనకి నాకు ఒక చిన్న దాంట్లో కలకటా ఫైట్ ఉంటుంది ఆ సినిమాలో. ఆ కలకటా ఫైట్ లో నాకు కాళ్ళు ఇక్కడ తన్నే షాట్ ఉంటుంది, నేను దిగి ఫాలో అవుతుంటే వెనక్కి తిరిగి అలా కిక్కిస్తాడు. అప్పుడు అసలు నేను ఎవరో తెలియనప్పుడే, నేను యాక్టరా ఫైటరా కూడా తెలియనప్పుడే ఆయన నన్ను పడేటప్పుడు పడతావు కదా, పడగలవా లేదా చూసుకో, నువ్వు ప్రాపర్గా చేయగలవు కదా అని చెప్పి కేర్ తీసుకొని, కొట్టే ముందు 2 సార్లు సారీ చెప్పి, కొట్టిన తర్వాత 2 సార్లు సారీ చెప్పి ఏమనుకోవద్దమ్మా అని చెప్పి, పడిన తర్వాత చేయబట్టుకొని లేపి, అంటే నేను షాక్ అయ్యాను అసలు. 2001లో నేను ఒక్కడు జరుగుతున్నప్పుడే ఖుషి చేశా. అప్పుడు దిల్ వచ్చింది 2003లో. దిల్ రమేష్ అంటే ఒక యాక్టర్ అని తెలిసిన తర్వాత, అప్పుడు అసలు తెలియని కూడా తెలియదు. అంత నాకు ఇదిగా ఉన్నప్పుడే, నాకు ఏ పేరు ఊరు లేనప్పుడే అంత రెస్పెక్ట్ ఇచ్చాడు. అదే రెస్పెక్ట్ నేను మళ్ళీ కాటమరాయుడికి, గబ్బర్ సింగ్ 2 కూడా చూశాను. సూపర్. ఇప్పుడు అలాగే ఉన్నాడు ఆయన. సో గ్రేట్ హ్యూమన్ బీయింగ్. కలిసాడ తర్వాత మీకు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత? నేను షూటింగ్ అయిపోయిన తర్వాత కలవలా. కలిస్తే కూడా గుర్తు ఉండకపోతే గుర్తు చేస్తే కూడా అదే రెస్పెక్ట్ ఉంటుంది. కలవాలి, అతి త్వరలో కలవబోతున్నాం. ఎందుకంటే ఒక సినిమా ఓపెనింగ్ ఉంది, ఒక సినిమా ఓపెనింగ్ ఉంది. ఆ సినిమాని పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేస్తున్నారు. ఆ సినిమాలో ఆ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ నేను చేస్తున్నా. ఆ ప్రొడ్యూసర్ కి ఆయన క్లోజ్ ఫ్రెండ్, ఆల్రెడీ డేట్ ఇస్తానని చెప్పారు. ఎప్పుడు అనేది అతి త్వరలో. ఆ సినిమా సందర్భంగా నేను మళ్ళా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నా అతి త్వరలో. ఓకే, సో రాజకీయాల గురించి మీరు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు కాబట్టి, సో తన పరిపాలించే ఎన్ని రోజుల పరిపాలన ఎలా ఉందంటే? చాలా బాగుంది. ఏపీలో ఇక్కడ కానీ ఏపీలో కానీ ఇప్పుడున్న పరిపాలన చాలా స్ట్రైట్ గా ఉంది. కరప్షన్ కొంచెం వ్యతిరేకంగా బాగా జరుగుతుందని అందరూ ఫీల్ అవుతున్నారు. నేను డ్యామ్ షూర్ గా 2 రాష్ట్రాల్లో అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు చాలా బాగుంది. అంటే ఇప్పుడంటే అంత ముందు బాగుంది, ఇప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది ఎంప్లాయ్మెంట్ మీద. ఇక్కడ కానీ ఇక్కడ త్రిబుల్ ఆర్ 754 కిలోమీటర్లు త్రిబుల్ ఆర్ వస్తే ఇండియాలో నెంబర్ 1 హైదరాబాద్. సో అక్కడ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కి నిన్ననే నరేంద్ర మోడీ గారు వచ్చి దాదాపు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు అనౌన్స్ చేశారు. దాంట్లో ఎస్పెషల్ గా వైజాగ్ రైల్వే కారిడార్, దానివల్ల అద్భుతమైన పారిశ్రామికమైన అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కు ఉంటుంది. అలాగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు చాలా బాగా ఉన్నాయి అడ్మినిస్ట్రేషన్. నాకు పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో చివరిగా ఇంతమంది హీరోలతో మీరు నటించారు కాబట్టి, సో మీ ఫేవరెట్ హీరో అంటే ఎవరు చెప్తారు? నాకు ఫేవరెట్ హీరో మా నాన్న. ఎందుకు మా నాన్న అంటే నిజం, రియల్ గా ఏ హీరో కోసము ఏ హీరోని నమ్మి నేను ఇండస్ట్రీకి రాలా. మా ఫాదర్ అని ఎందుకు చెప్పానంటే, చివరిగా మంచి ప్రశ్న అడిగి, మా ఫాదర్ ఇల్లిటరేట్, మా ఫాదర్కి చదువు రాదు. 2-3 ఎకరాల వ్యవసాయం ఉన్న ఫ్యామిలీలో వ్యవసాయాన్ని మాత్రమే చేసే మా నాన్న పేరు తానికొండ నరసింహ, మా అమ్మ పేరు శేషమ్మ, నా వైఫ్ రాజేశ్వరి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఈ రేంజ్ లో ఉండటానికి తను కారణం. పిల్లల్ని చదివించడం, ఫ్యామిలీలో ఎక్కడ డిస్టర్బెన్స్లు, ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్లు ఏ ఉన్నా, అంటే నేను మా ఫాదర్ మీద, మా మిస్సెస్ వాళ్ళ ఫాదర్ మీద ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నాకు నేను ఇండిపెండెంట్ గా ఉండాలనుకొని బతికాను. కాబట్టి హైదరాబాద్ లో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ నన్ను బ్యాక్ స్టెప్ తీసుకోమని చెప్పకుండా నన్ను ఎంకరేజ్ చేసిన మా మిస్సెస్. దానికంటే ముందు మా ఫాదరు. ఎందుకంటే మా ఫాదర్కి చదువు రాదు. నేను చదువుకునే టైంలో ఒక 150 రూపాయల నుంచి 400-450 రూపాయలు 6 నెలలకు ఒకసారి కాలేజీ ఫీజు కట్టడమే కష్టమైన పరిస్థితి ఆ రోజు ఉన్న పేరెంట్స్కి.
ఎందుకంటే పొలం పనులకు ఇంపార్టెన్స్ ఇచ్చే రోజులై. చదువు లేకపోయినా, చదువు వాల్యూ పెద్దగా తెలియకపోయినా నన్ను చదువుకున్నంత వరకు చదువుకోనిచ్చి, చదువుకుంటున్న టైంలో నేను కరాటే నేర్చుకుంటానంటే డబ్బులు ఇచ్చి, కరాటే నేర్చుకునేటప్పుడు షూ కొంటానంటే డబ్బులు ఇచ్చి, నేను బ్రేక్ డాన్స్ నేర్చుకుంటానంటే 35 కిలోమీటర్లు పోవడానికి సైకిల్ కొనిచ్చి, నేను నేర్చుకుంటున్న ప్రాసెస్లో వాళ్ళందరికీ ఆ ఫీజులన్నీ కట్టి, నేను ఫ్లూట్ నేర్చుకుంటానంటే నెలకు 400 రూపాయలు ఆ రోజుల్లో ఫీజుకి డబ్బులు ఇచ్చి, ఇవన్నీ ఎంకరేజ్ చేసుకుంటా తెలియకుండా ఇవెందుకు, ఇవేమన్నా అన్నం పెడతా, ఏదో ప్రతిదానికి ఇదేమన్నా నీ కూడు పెడుతుందా అనే సామెత ఉండేది. ఏ పని చేసి చదివేమన్నా కూడు పెడుతుందా, లేకపోతే చదివేమన్నా ఉద్యోగాలు చేస్తావా, పొలంలో పని ఉంది పని చేసుకోకుండా ఏంటిది. ఒక 4 రోజులు నేను కాలేజీకి పొలం వస్తానంటే ఆనందపడే రోజులు పేరెంట్స్. కాలేజ్ ఎందుకు మానేస్తున్నావు అని అడిగేవాడు కాదు. అలాంటి సిచ్యువేషన్ మా సరౌండింగ్స్ లో ఉన్నప్పుడు నాకు అన్నిటికీ డబ్బులు ఇచ్చి, ఆయనకు ఆ డబ్బులు ఇచ్చే స్తోమత లేకపోయినా అప్పట్లో అవన్నీ ఇచ్చాడు కాబట్టి నాకు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి ఇవన్నీ నేను నేర్చుకోవాలని అప్పుడే అనుకున్నాను కాబట్టి, అవన్నీ నేను చేస్తూ పోయాను కాబట్టి నా మైండ్లో ఆ ఐడియా డెవలప్ అయింది. లేదు వాటన్నిటికీ ఆయన డబ్బులు ఇవ్వడం అప్పుడే మానేస్తే ఏమీ రాకుండా నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి పోవాలని అనుకునేవాడిని కాదు. ఆ విధంగా నాకు ఆయన తెలియకుండా సహకరించి, నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ రావడానికి స్కూల్ పెట్టాలనే నాలెడ్జ్ నేను చదువుకోవడం వల్ల వచ్చింది. ఆ చదువు చెప్పించకపోయినా, ఈ యాక్టివిటీస్ అన్నిటికీ అప్పట్లో ఆయన ఆ డబ్బులు ఇవ్వకపోయినా నేను ఇటు వచ్చేవాడిని కాదు. అవన్నీ నాకు ఐడియాని పెంచాడు కాబట్టి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను నాకు ఇన్స్పిరేషను, నాకు నేను ఇమాజిన్ చేసుకునేది, నేను ఇండస్ట్రీకి రావడానికి కారకుడు ఇప్పటికీ అప్పటికి ఎప్పుడు మా ఫాదరే. ఓ సూపర్ అన్న. సో మంచి జర్నీ, ఇన్స్పైర్ అవుతారు మీ జర్నీకి. సో ప్రతి ఒక్క యాక్టర్లు కానీ సో మనీ విషయం కూడా చాలా గొప్పగా షేర్ చేశారు. సో పిలిచినందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. వరంగల్, మిర్యాలగూడ, తుని మీ ఆశీర్వాదంతో ఒకే రోజు 3 షోరూంలు ప్రారంభిస్తున్నాం. ఇంతవరకు డబ్బులు వృధా చేసింది చాలు. తప్పకుండా మీ లలితా జ్యువెలరీలో ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. మీకు నచ్చిన నగను ఫోటో తీసుకోండి. మార్కెట్ ధరతో పోల్చండి. ఎక్కడ ధర తక్కువో అక్కడే కొనండి. వరంగల్, హనుమకొండ, రాయపుర మెయిన్ రోడ్, మిర్యాలగూడ, సాగర్ రోడ్, తుని మార్కెట్ మెయిన్ రోడ్. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ప్రారంభోత్సవ ఆఫర్. బంగారు నగలపై తరుగులు 2% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ.